श्रीवाणीं गणेशाक्षरशोभिनीं चतुर्वेदमयीं वन्दे वेदविज्ञानवेदिका వేద విజ్ఞాన వేదిక ప్రతి నెల నిర్వహిస్తున్న తరతరాల తెలుగు కవిత 136వ ప్రసంగం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు మన ఆహ్వానం మేర మన చిరకాల మిత్రులు శ్రీ కొప్పర్తి రాంబాబు గారు విజయవాడ నుంచి విచ్చేశారు. వారు వచ్చింది విజయవాడ నుంచి అయినా కూడా మాట్లాడబోయేది మద్రాసు తెలుగు కథకులు అనేటువంటి అంశం పైన. వారిని వేదిక వద్దకు వచ్చి ఆసీనులు కావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ఈ తరతరాల తెలుగు కవిత 136వ ప్రసంగం మీ అందరికీ తెలిసిన విషయమే. 2010 మార్చి నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల చివరి ఆదివారం నాడు మనం ఈ సాహిత్య కార్యక్రమం తెలుగు రాష్ట్రాలకి బయట పరాయి భాషా రాష్ట్రంలో ఉంటున్నాం కనుక మన భాషని, మన సాహిత్యాన్ని, దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం ఆస్వాదించి మన తర్వాత తరం వాళ్ళకు కూడా పదిలంగా అందజేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి విషయం. కొప్పర్తి రాంబాబు గారు చీఫ్ మేనేజర్గా బ్యాంకులో చెన్నైలో 1 దశాబ్దం పాటు ఉద్యోగం చేశారు. అప్పుడు వారు మన కార్యక్రమాలు చాలా వాటిల్లో వచ్చి పాల్గొన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన ఆహ్వానం మేర ఒకసారి ఉపన్యాసం కూడా చేశారు తిలక్ గారి సాహిత్యం పైన. 4 ఏళ్ళు ఉంటుందండి, ఇంచుమించుగా 4 ఏళ్ల క్రితం. అమృతం కురిసిన రాత్రి, దాంతోపాటు ఇంకా 2-3 కూడా స్పృశించారు. తిలక్ గారి వ్యక్తిత్వం, జీవితం, సాహిత్యం అన్నిట్లీ అన్నమాట. వెన్నెలకంటి గారు ఫైట్ చేశారు, జగడం వేశారు, ఇది నాకు ఇవ్వాల్సిన సబ్జెక్టు కదా అని. సరే, ఇప్పుడు మళ్ళీ కొప్పర్తి రాంబాబు గారు, వారి సత్యమణి గారు ఇరువురు ఈరోజు ఈ కార్యక్రమంలో మన ఆహ్వానం మేర ఇచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. మనందరి తరఫున మరొకసారి వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. ఇందాక ఎవరితో చెప్తున్నాను, మద్రాసు తెలుగు కథకులు అనేది ఈరోజు అంశం. మద్రాసు తెలుగు కథకులు అనేటువంటి విషయంపై తమ జీవితకాలంలో 63 ఏళ్ల జీవితంలో 10 ఏళ్ళు మాత్రమే మద్రాసులో ఉన్నప్పటికీ సాహిత్యం పైన వారికి ఉన్నటువంటి అభిలాష ద్వారా మద్రాసు వదిలి వెళ్ళిపోయేటప్పుడు సొంత ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేంతగా బాధపడ్డారు. నేను ఇక్కడే ఉంటే బాగుండు, ఆ ప్రమోషన్ ఏదో వాళ్ళు నాకు ఇక్కడే ఇచ్చి కంటిన్యూ అయి ఉంటే బాగుండు అని వారు అనుకున్నారు. తర్వాత విజయవాడ వెళ్ళారు, విశాఖపట్నం వెళ్ళారు, రిటైర్ అయ్యారు, మళ్ళీ విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళ అమ్మాయి రిసెప్షన్ మన గోదావరి హాల్లోనే నిర్వహించారు. అమెరికాలో ఉందనుకుంటా ఇప్పుడు అమ్మాయి, చిన్న అమ్మాయికి. అంత అనుబంధం వారికి టీ నగర్ తోటి, మరీ ముఖ్యంగా మద్రాసు కళలు, సాహిత్యంతో. సో ఇప్పుడు వారు కొన్ని పేర్లు 100 మందో 200 మందో ఉండుంటారు, అందరినీ ప్రస్తావించడం సాధ్యం కాదు. కొంతమంది ముఖ్యమైన వాళ్ళ గురించి వారు చెప్తారు. వాళ్ళతో మనకు కూడా కొంత అటాచ్మెంట్ ఉంటుంది. వారు కొన్ని పేర్లు చెప్తే అబ్బా మనకు బాగా తెలిసిన వారు కదా అని, అలా ఈరోజు మనం అవి చవిచూడబోతున్నాము. వారు మనలో సగం మందికి పైగా మంచి స్నేహితులు అయినప్పటికీ మన సభా సంప్రదాయం ప్రకారం వారిని పరిచయం కావించి సత్కారం చేసి మధ్యలో మనం అధ్యక్షులు జేకే రెడ్డి గారి పద్యాలాపన కూడా మనం ఆ మాధుర్యాన్ని కూడా ఆస్వాదించి తర్వాత వారి ఉపన్యాసంలోకి వెళ్దాం. జేకే రెడ్డి గారు. ఓంకారజన్య శ్రీవాణీం గణేశాక్షరశోభినీం
చతుర్వేదమయీ వందే వేద విజ్ఞాన వేదికా వేద విజ్ఞాన వేదిక. సభకు నమస్కారం. సభా సరస్వతికి, తెలుగు తల్లికి నమస్సుమాంజలు. మరి నేటి వక్త పరిచయం కీర్తిశేషులు లలిత సుబ్బారావు గారులకు దుగ్గిరాలలో 1959 ఆగస్టు 8న జన్మించారు. ప్రముఖ కథా రచయిత మిథునం శ్రీ రమణ గారికి మేనలుడు వారు. పెరిగింది, చదివింది తెనాలి దగ్గర కొల్లూరులో. మరి 1979లో నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ప్రథమ శ్రేణిలో పట్టభద్రుడై అదే సంవత్సరం బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఇండియన్ బ్యాంక్లో చిత్తూరు జిల్లాలోని కార్వేట్ నగరంలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి ముంబై లాంటి మహానగరాల్లో పనిచేసి చివరిగా 2019లో డిప్యూటీ జోనల్ మేనేజర్గా విశాఖపట్నంలో పదవీ విరమణ గావించారు. చెన్నైలో కూడా దాదాపుగా 10 సంవత్సరాలు గడిపారు వీరు. కన్న తండ్రి సుబ్బారావు గారి ప్రోత్సాహంతో, మేనమామ శ్రీ రమణ గారి స్ఫూర్తితో, గురువులు హితశ్రీ ఓల్గాల ప్రేరణతో తనలోని సాహిత్యాభిలాష కొత్త దారులు పట్టి కొప్పర్తి కథావాహిని ఆవిష్కరింపబడింది. పదవీ విరమణ అనంతరం ఓవైపు గోదావరి జిల్లాలోని నరసాపురంలో వ్యవసాయం చేస్తూ, మరోవైపు విజయవాడలో సాహితీ వ్యవసాయం చేస్తున్నారు. దాదాపుగా ప్రతి వారం 2500 మంది తెలుగు భాషాభిమానులకు యూట్యూబ్ ద్వారా తెలుగు కథలను చేరుస్తూ ఇప్పటికీ 300 పైగా కథలను యూట్యూబ్ ద్వారా ప్రసారం చేసిన ఘనులు వీరు. వీరి జీవన విజయంలోనూ సాహిత్య సాధనలోనూ ప్రతి క్షణం వీరి శ్రీమతి విజయలక్ష్మి గారి పాత్ర ఎంతో గొప్పదని విశ్వసించే మంచి భర్త, మంచి మనిషి. మరి ఈనాడు మన తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహికలో 136వ ప్రసంగంగా మద్రాసు తెలుగు కథకులు అనే అంశంపై ప్రసంగించబోయే మంచి వక్త, మంచి వ్యక్తి, రచయిత, సాహిత్య వ్యవసాయం చేసే నిత్య కృషివలుడే శ్రీ కొప్పర్తి రాంబాబు గారిని ఈ సభకు సగర్వంగా పరిచయం చేస్తున్నాను. గత మాసంలో గజేంద్ర మోక్షం నుంచి ఒక 5 పద్యాలు వినిపించాను. గజేంద్రుడు మొరపెట్టుకోవడం, శ్రీహరి పరిగెత్తుకు వెళ్ళడం, శంఖ చక్రాదులన్నీ విస్మరించి లక్ష్మీదేవి ఆమె పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ 5 పద్యాలు. ఈరోజు అలా వెళ్ళిన శ్రీహరి ఆ మకరాన్ని ఎలా సంహరించాడు, ఆ సంహరించిన తర్వాత అక్కడ వాతావరణం ఎలా మారింది అనేటువంటి 2 పద్యాలు, అద్భుతమైన వర్ణన. ఆ మకరం ఎలా ఉందనేదనే అసలు చాలా అద్భుతంగా వర్ణించారు పోతన్ గారు. వినండి. భీమంబై తలద్రుంచి ప్రాణముల బాపెన్ చక్రమాసుక్రియన్ హేమక్ష్మాధర దేహముల్ చకిత వన్యేభేంద్ర సందోహముల్ కామక్రోధన గేహముల్ కరటి రక్తస్రావగాహంబు నిస్సీమోత్సాహము వితదాహము జయశ్రీ మోహముల్ గ్రాహముల్ హా హా. ఇక 2వ పద్యం, అక్కడ వాతావరణం ఎలా మారింది. మొరసెన్ నిజ్జరదుందుబుల్ మొరసెన్ నిజ్జరదుందుబుల్
జలరుహామోదంబులై వాయువుల్ తిరిగెన్, పువ్వుల వానజల్లు కురిసెన్, దేవాంగనాలాస్యముల్ పరగెన్. దిక్కులయందు జీవజయ శబ్దధ్వానముల్ నిండే, సాగరము పొంగె తరంగ చుంబితన భోగంగా ముఖాంబోజమై. ఎంత అద్భుతంగా వర్ణించారు చూడండి. ఆ మకరాన్ని శిరస్సు ఛేదిస్తే ఆ ఉప్పొంగిన సముద్రం చూసారా, ఆ కెరటం ఆకాశగంగను ముద్దెట్టినట్టుగా ఉందంట. అంత అద్భుతమైన వర్ణ. నమస్కారం. మనం పండిత సత్కారం గావించి కార్యక్రమంలోకి వెళ్దాం. వారికి నూతన వస్త్రాలు బహుకరించి సాలువతోనూ జ్ఞాపికను అందజేసి మనం గౌరవించుకుందాం. వేద విజ్ఞాన వేదిక చెన్నై తరతరాల తెలుగు కవిత కార్యక్రమంలో ఉపన్యాస ధారావాహిక 136వ ప్రసంగం చేయడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన శ్రీ మధు గారికి, శ్రీ జేకే రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో నా ఉపన్యాసం వినడానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ కాదు, 10 సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేశాను కాబట్టి 100 నెలల చెన్నైకి కూడా వందనాలు. చెన్నై అంటే నాకు వల్లమాలిన ప్రేమ, చెప్పలేనంత మమకారం. ఈ ఊరు వదిలి వెళ్ళినప్పుడు కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు గార్చుకుంటూ వెళ్ళాను. తిరిగి రావాలంటే మాత్రం ఆనంద బాష్పాలతో తిరిగి వస్తూ ఉంటాను. మద్రాసు తెలుగు కథకులు. తెలుగు కథ మీద రిటైర్ అయిన తర్వాత, అంటే చిన్నప్పటి నుంచి సాహిత్యం మీద ఉన్న అభిమానం కొద్దీ కథలు చదవడం అలవాటు కొద్దీ, ఎందుకంటే తెలుగు సాహితీ ప్రక్రియలు అన్నింటిలో కల్లా చాలా సులభమైనది, తేలిగ్గా అర్థం చేసుకోగలిగింది, ఎక్కువ మంది అభిమానించేది తెలుగు కథ. నాకు కూడా అంతే. అంటే కవిత్వం అంటే అభిమానం ఉన్నప్పటికీ కూడా కథ మీద ప్రత్యేకమైన మక్కువ. దానిచేత రిటైర్ అయిన తర్వాత తెలుగు కథలు ఆడియో చేసి వినిపించడం ఒక హాబీగా ఎంచుకున్నాను. ఈ హాబీగా ఎంచుకోవడం వెనకాల ఒక చిన్న విషయం ఉన్నది. రోజు రోజుకి తెలుగు భాష మీద పట్టు తగ్గిపోతున్న వాళ్ళు, తెలుగు చదవలేని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అవుతున్నారు. అలా కాకుండా 10 కాలాల పాటు మన భాష నిలబడాలంటే, మన భాషలోని మాధుర్యం 10 మందికి పంచాలి అంటే ఏం చేయాలి అని ఒక చిన్న ఆలోచన వచ్చినప్పుడు మా అమ్మాయిలను అడిగాను సలహా. మా చిన్నమ్మాయి మంచి సలహా చెప్పింది. నాన్న, మేము అమెరికాలో ఉంటున్నాం కదా, వీకెండ్స్ లాంగ్ డ్రైవ్కి వెళ్తాము, వెళ్ళేటప్పుడు ఏవో సినిమా పాటలు, మిగతా అంశాలు ఏవో వింటూ ఉంటాం. అలా కాకుండా ఏవైనా తెలుగు కథలు ఆడియో చేసి వినిపిస్తే మేము వింటూ ప్రయాణం చేస్తూ వినడానికి కుదురుతుంది అన్నది. సరే, మొదటగా ఏం కథ చదవాలి అని ఆలోచించాను. ఈ కథలు ఆడియో చేయడం విషయంలో, వాట్సాప్లోను యూట్యూబ్లోను ఉంచడం విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కాపీ రైట్స్ ఉంటాయి కాబట్టి రచయితల నుంచి, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఏ విధమైన అభ్యంతరం లేకుండా చూసుకోవాలి. అలాంటి అభ్యంతరం మొదట్లోనే ఎదురు కాకుండా అడుగులోనే హంసపాదు అని అనిపించుకోకుండా ఉండడానికి మా మేనమామ శ్రీరమణ గారి కథ బంగారు మురుగు, ఆ కథ మీద నాకు హక్కులు ఉన్నాయండి. మేనమామ కథ కాబట్టి మేనల్లుడికి సహజమైన హక్కు ఉంటుంది, అందులో కూడా అది బంగారు మురుగు కాబట్టి అది నాదే. సో బంగారు మురుగుతో ప్రారంభించాను. అది ఆ బంగారు మురుగు అన్న పేరు కలిసి వచ్చిందో మరి శ్రీరమణ గారి పేరు, ఆయన కూడా మద్రాసులో 30 సంవత్సరాలు బాపురమణలకి సహాయకుడిగా నిర్మాణ రంగంలోనూ రచనా రంగంలోనూ కూడా ఉంటూ వచ్చారు. ఇక్కడ కూడా వేద విజ్ఞాన వేదిక మీద కూడా నేను ఇక్కడ ఉండగా మా మామయ్య వచ్చి ఇక్కడ మాట్లాడారు బాపురమణల గురించి. మొత్తానికి అది చాలామందికి అట్లా వాట్సాప్ సమూహాల్లో చక్కర్లు చేసి, ఒక వారం నేను కాస్త చదవకపోయేసరికి క్రితం వారం బంగారు మురుగు చదివారు, ఈ వారం ఏం చదువుతున్నారు అని మెసేజ్లు పెట్టడం మొదలెట్టారు. ఇదేదో బాగానే ఉందే, మనకి మంచి బోనీనే తగిలింది అని అనుకుని ఆ తర్వాత నుంచి నా దగ్గర ఉన్న, నేను బ్యాంక్లో పనిచేశాను,
దాదాపు 41 సంవత్సరాలు పనిచేశాను. 1979 నుంచి 2019 దాకా ప్రతీ నెల జీతంలోంచి కొంత ఆవిడికి తెలిసి కొంత ఆవిడికి తెలియక ఖర్చు పెడుతూ పుస్తకాలు కొనుక్కున్నా. ఆ కొన్న పుస్తకాలన్నీ కూడా ఒక కథల బ్యాంక్ అయ్యాయి నేను రిటైర్ అయ్యేసరికి. ఆ కథల బ్యాంకులోంచి ప్రతి వారం ఒక కథ చదవడం కోసం అని చెప్పి 25 నుంచి 50 కథలు, అంటే రోజుకి 3-4 కథలు పరిశీలిస్తూ ఉంటే నాకు శనివారం నాటికి కథ దొరికేది, మంచి కథ. ఏ కథ పడితే ఆ కథ నాకు అంత తొందరగా నచ్చేది కాదు. అది కూడా కాకుండా కథ మనం చదువుకోవడానికి ఒక విధమైన రచన పద్ధతిలో ఉంటుంది, మనం చదివి వినిపించడానికి అనువైన కథ వేరే రకంగా ఉంటుంది. పైన 10 మందికి చేరే కథ కాబట్టి అందరి అభిప్రాయాలు కలిసేలాగా, అందరికీ సంతోషం కలిగేలాగా భాష కానీ, భావం కానీ, రచన శిల్పం కానీ, రచయిత యొక్క టిపికల్ ఇంపాక్ట్ కానీ ఆ కథలో ఉండేలాగా ఒక 10 పాయింట్లు నేను రాసుకుని ఆ 10 పాయింట్లకి సరిపోయిన కథలే చదువుతూ వచ్చాను. అందువల్ల నేను ఎక్కువ కథలు చదవలేకపోయినా రాశిలో కన్నా వాసిలో మంచి కథలు ఎంచుకుని చదవాలి అనుకుని ప్రారంభించాను. అట్లా ప్రారంభించిన ఆ ప్రస్థానం మిత్రుడు మధు గారు ఈ రోజున నా చేత తెలుగు కథ మీద మాట్లాడించే అదృష్టం, అవకాశం నాకు కలిగించాయి. అందుకు వారికి, శ్రీ జేకే రెడ్డి గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది కథ వెనుక కథ. ఇక అసలు కథలోకి వస్తే, మద్రాసు తెలుగు కథకులు. మద్రాసు తెలుగు కథకులు విడదీసి చూస్తే మద్రాసు తెలుగు వేరు అని అనిపించే ఒక భావం కలగచ్చు. ఎందుకంటే ఒక యాసతో, ఒక తమిళ స్లాంగ్తో ఉన్న తెలుగు మాట్లాడతారు కోయంబత్తూరు ఆ ప్రాంతంలో ఉన్న తెలుగు వాళ్ళు. కానీ ఎప్పుడో కాకుండా ఇక్కడ తరతరాలుగా ఇక్కడ ఉండిపోయిన తెలుగు వాళ్ళు, నార్త్ చెన్నైలో ముఖ్యంగా ఉన్న తెలుగు వాళ్ళు మాట్లాడే ఒక యాస ఉంటుందని ఒక అభిప్రాయం కలగచ్చు. నా టాపిక్ మాత్రం అది కాదండి. మద్రాసు తెలుగు కథకులు అంటే మద్రాసులో జీవించి, మద్రాసులో పుట్టడం సంగతి అలా ఉంచి, మద్రాసులో జీవించి తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసి తెలుగు కథకి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చి అగ్ర శిఖరాన నిలబెట్టిన మేరు పర్వతాల లాంటి మహారచయితలందరూ కూడా మన మద్రాసు వాళ్ళే. నేను మన మద్రాసు అంటున్నాను. ఎందుకంటే మద్రాసుని ఓన్ చేసుకోవడం నాకు ఎప్పటికప్పుడు చాలా ఇష్టం అండి. మా మద్రాసు అని చెప్తాను, మా చెన్నై అన్ను. మద్రాసు తెలుగు కథకులు అని ఎంచుకోవాలనుకున్నప్పుడు అసలు ఏంటి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎంతమందిని తీసుకోవాలి, ఏ కథలు ఎంచుకోవాలి అనే ఒక సంశయం కలిగింది. కాసేపు నన్ను నేను ఆలోచించుకుంటే అసలు తెలుగు కథ ఎప్పుడు పుట్టింది? సరే, తెలుగు కథ అక్కడ పుట్టడం ఉంచి మద్రాసుకి తెలుగు కథకి ఉన్న సంబంధం ఏమిటి? మద్రాసు తెలుగువారి సాహిత్య రాజధాని నా దృష్టిలో. మొట్టమొదటి సాహిత్య రాజధాని తెలుగువారికి ఏదంటే మద్రాసు మహానగరమే. ఆంధ్రపత్రిక దేశోద్ధారకులు కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారు, భారతి సాహిత్య మాసపత్రిక, ఆంధ్రప్రభ, లీలావతి రాఘవయ్య గారు నడిపించిన జ్యోతి, విజయచిత్ర, పిల్లల బొమ్మల మాసపత్రిక చందమామ, ఇవన్నీ కూడా మద్రాసు నుంచి వచ్చినవి. సో తెలుగు కథకి జవసత్వాలు ఖండా కలిగించింది మద్రాసు మహానగరమే, ఇక్కడున్న రచయితలే. ఆంధ్రదేశంలో ఉన్నవాళ్ళు కాదండి, అందరూ అలా పొరపాటు పడతారంతే. ఇక మద్రాసు కథకులు అన్నప్పుడు ఎవరిని ఎంచుకోవాలి? తెలుగు కథ ఎప్పుడు పుట్టింది? 1910లో పుట్టింది. తెలుగు కథ 1910లో పుట్టింది. ఇప్పుడు 2013, దాదాపు 113 సంవత్సరాలు గడిచింది. ఈ 113 సంవత్సరాల కాలంలో మద్రాసు తెలుగు కథకులుగా గుర్తించదగిన వారు ఎవరు? మద్రాసు నుంచి ఇప్పుడు కూడా, ఈ రోజు కూడా మద్రాసు నుంచి కథలు రాసిన రచయితలు అనేక మంది ఉండొచ్చు. కానీ ఒక గంట సేపు మాట్లాడే కార్యక్రమాన్ని నిడివిని దృష్టిలో ఉంచుకుని నేను ఎవరి గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు నాకు మహామహులు కనిపించారు. నేను చాలా ఆనందంగా, అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఆ క్షణాన నా మనసులోకి వచ్చినవి. ఎవరి నుంచి ప్రారంభించాలి అని మరొక సంశయం వచ్చింది. మామూలుగా వయసురీత్యా పెద్దవాళ్ళు కానీ, విస్తృతంగా కథలు రాసిన వాళ్ళు కానీ, బాగా ఖ్యాతి వచ్చిన వాళ్ళు కానీ, ఇట్లా ఏదో విధమైన వర్గీకరణ చేసుకుంటూ ప్రారంభించాలి. నేను ఈరోజు కూడా అలాగే అనుకున్నాను. కానీ అనుకోకుండా ఈరోజు మహాకవి శ్రీశ్రీ జయంతి, ఏప్రిల్ 30. ఆయన
అంతేకాదండి, తెలుగు కథ పుట్టిన ఏడాది 1910లోనే ఆయన కూడా పుట్టారు. సో మనం ఒక టాపిక్ ఎంచుకున్నప్పుడు మనకి పెద్దవాళ్ళ దీవెనలు ఉంటాయంటే చూసారా, నాకు అలా అనిపించింది శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకోగానే. 1910లో శ్రీశ్రీ గారు పుట్టారు. మద్రాసులోని దాదాపు జీవితం అంతా గడిపి సాహిత్య సృజన చేశారు. సో వరుస క్రమంలో ఆయన గురించి ముందు మాట్లాడడం శ్రీకారం చుట్టడం లాంటిదే. శ్రీశ్రీ, ఈ మాట తెలియని వాళ్ళు, ఈ పేరు తెలియని వాళ్ళు ఈ సభలో ఎవరూ ఉండి ఉండరు. శ్రీశ్రీ గారు అనగానే మనకి గుర్తొచ్చేది మహాప్రస్థానం కావ్యం. ఆయన కవిగా ఎంతగా గుర్తించబడ్డారు అంటే తెలుగు కవిత్వానికి ఇప్పటికీ ఆయనే మార్గదర్శి అనేంతగా. ఎవరు ఆధునిక కవిత్వం, వచన కవిత్వం రాస్తున్నా, ఎవరు ఏ విధమైన భావాలను వ్యక్తం చేస్తున్నా కూడా శ్రీశ్రీ గారు అనుసరించిన పంథాని, శ్రీశ్రీ గారు చూపించిన బాటని, శ్రీశ్రీ గారు పాడిన మాటల్ని లేకుండా కవిత్వం చెప్పడం అనేది అసాధ్యం అనే రీతిలో ఆయన మహాప్రస్థాన కావ్యాన్ని వెలువరించారు. ఆ మహాప్రస్థాన కావ్యానికి ముందు మాట రాసిన మరొక వ్యక్తి చలం. ఆయన కూడా తెలుగు కథకి అద్భుతమైన పరిపుష్టి చేకూర్చిన వ్యక్తి. ఇక శ్రీశ్రీ గారి కథాప్రస్థానం విషయానికి వస్తే, ఆయన మహాప్రస్థాన కావ్యంలో ఎంతటి తీవ్రమైన భావజాలాన్ని, ఎంతటి తీవ్రమైన భాషని ఉపయోగించారు. ఆయన కథల్లో కొన్నింటిలో కూడా అలాంటి భావాల్ని, అలాంటి భాషని ఉపయోగించారు. అయితే తెలుగు కథ విషయానికి వచ్చేసరికి శ్రీశ్రీ గారు రాసిన కథల్లో ఎక్కువగా అతివాస్తవిక ధోరణి, అంటే సర్రియలిస్టిక్ భావాలంటారు, అవి ఎక్కువగా వ్యక్తమవుతూ ఉన్నాయి. శ్రీశ్రీ గారిని కథకుడిగా బాగా గుర్తుంచుకునేలాగా చేసిన కథ చరమరాత్రి. కోనేటి కథలు అని చెప్పి ఆయన కొన్ని రాశారు. కోనేటి జీవితం అని ఒక కథ రాశారు, చరమరాత్రి కథ రాశారు. ఇంకా అనేకమైన కథలు రాశారు. తెలుగు సినిమాల్లో మాటలు పాటలు రాయడం అది వేరే విషయం. తెలుగు కథ విషయానికి వస్తే మాత్రం శ్రీశ్రీ గారిని గుర్తుంచుకోవడానికి మొట్టమొదట మనం చెప్పుకోవాల్సిన కథ మాత్రం చరమరాత్రి. చరమరాత్రి కథ ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుందాము అని అనుకుని, అందుకు ముందుగా సూసైడ్ నోట్ అని ప్రిపేర్ చేసుకుంటారు చూసారా సాధారణంగా. అలాంటి నోట్ ప్రిపేర్ చేస్తూ, ఈ రాత్రి 12ంటికి నేను చనిపోదలుచుకున్నాను, ఈ కారణాల వల్ల చనిపోతాను, ఈ కారణాల వల్ల చనిపోవాలని అనుకుంటున్నాను అని రాస్తూ, ఎన్ని విషయాలు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద, ఈ మనుషులకి, ఈ సమస్త జీవ జంతుజాలానికి ఉన్న అన్ని సమస్యల గురించి ఆయన ఆ కథలో ప్రస్తావించారు. కథకైతే చరమరాత్రి అని పేరు పెట్టారు, కానీ అది అసలు అంతం లేని రాత్రి. ఆ కథలో ఆయన వ్యక్తం చేసిన భాష కానీ, ఆయన ఆ కథలో ప్రస్తావించిన విషయాలు కానీ మనకి ఒక మాటలో చెప్పాలంటే తల తిరిగిపోయేలాగా చేస్తాయి. అద్భుతమైన కథ అండి అది. తర్వాత వ్యంగ్యం అనేది శ్రీశ్రీకి మొదటి నుంచి కూడా మాటల్లో కానీ రచనల్లో కానీ ఆయన పంథ. అది వ్యంగ్య ధోరణిలో రచనలు చేయడం అనేది మహాకవికి ఆయన స్టైల్ ఆఫ్ రైటింగ్ అన్నమాట. చరమరాత్రి కథ మామూలు పాఠకులు, అంటే నేను ఎవరిని తక్కువ చేసి ఎక్కువ చేసి మాట్లాడుతున్నానని అనుకోవద్దు. మామూలు పాఠకులు చదివితే అది ఒక పట్టాన అర్థమయ్యే కథ కాదు. కాస్త ఆదివారం పూట తీరిగ్గా కూర్చుని సాహిత్యం పట్ల ఒక మక్కువ పెంచుకుని, భాష పట్ల ఒక అభిమానాన్ని ఉంచుకుని, మహాకవి శ్రీశ్రీ పట్ల ఒక గౌరవాన్ని మనసులో నిలుపుకుని ఆ కథ పేరా లైన్ చదివితే కూడా కథ చదివిన తర్వాత మీకు ఇంకా రాత్రి నిద్ర పట్టదు. అందులో ఉన్న భాష, ఆయన వాడిన పదాలు కానీ, ఆ పదాల మధ్య ఉన్న సంయమనం కానీ, ఒక పదానికి ఒక లింక్ ఉంటుందండి. ఆ లింక్ ఏ విధంగా ఆయన అంటే ఒక కవితాధార, ఒక కవితాచరి, మళ్ళా ఒక మహాప్రస్థానంలో ఒక గీతం చదివినట్లుగానే అనిపిస్తుంది. ఓ కవిత అని ఆయన ఒక అద్భుతమైన గీతం రాశారు, అలా చదివినట్లు అనిపిస్తుంది. మహాకవి శ్రీశ్రీ తెలుగు కథకి ఒక గొప్ప ఒరవడి ఎలా సృష్టించారంటే, ఆయన రాసిన రుక్కులు కవిత రావిశాస్త్రి గారికి ఇన్స్పిరేషన్ అయ్యి, అందులో ఉన్న పదాల ఆధారంగా రావిశాస్త్రి గారు మళ్ళా కథలు రాశారు. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, హీనంగా చూడకు దేన్ని, కవితామయమైనవి అన్నీ అన్నారు. ఆయన కవితామయం అన్నా ఈయన కథామయం చేశారు, కథాపరంగా రాసుకొచ్చారు. రావిశాస్త్రి గారి కథలు శ్రీశ్రీ గారి రుక్కులు ఆధారంగా ఆయన రాసిన ఆ కథలు కనుక మనం చదివితే, శ్రీశ్రీనే రావిశాస్త్రిని ఆవహించి ఆ కథలు రాయించారేమో అనిపించే విధంగా ఉంటాయి.
అందుకోసమనే వచన శ్రీశ్రీ అని బిరుదు తెచ్చుకున్నారు రావిశాస్త్రి గారు. మొన్న ఈ మధ్య ఆయన శత జయంతి కూడా జరిగింది. అంటే ఇక్కడ అప్రస్తుతం కాదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్న సామ్యాన్ని చెప్పడం గురించి నేను రావిశాస్త్రి గారిని కూడా ప్రస్తావిస్తున్నాను. నేను మద్రాసు కథలు కాకపోయినా నా ఈ ప్రసంగం ఎలా ఉంటుందంటే ఏదో ఒక ఉర్రూతలోగించే ప్రసంగంలాగా ఉండదండి, దయచేసి గమనించండి. మంచి మిత్రులతో కూర్చుని సాయంత్రం పూట కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా మాట్లాడడమే నాకు ఇష్టం. ఆ విధంగానే సాగుతుంది. మధ్యలో అటు ఇటు మాటలు ముళ్ళపూడి వెంకటరమణ గారి కోతి కొమ్మచ్చిలాగా ఒక విషయంలోంచి ఇంకో విషయంలోకి మారిపోతూ ఉంటాయి. మళ్ళీ నా అంతటి నేను బలవంతంగా మనసులో చెప్పుకుని నువ్వు దారి తప్పుతున్నావు, మళ్ళీ దారిలోకి రా అని చెప్పి మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాను అన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా మద్రాసు తెలుగు కథకులు అని నేను ప్రస్తావించదలుచుకున్న వ్యక్తి శ్రీశ్రీ. నేను ఏం చేయదలుచుకున్నా అంటే నేను ఆడియో కథలు చదివేవాడిని కాబట్టి ప్రతి కథలోనూ కొంత భాగం అంటే కథలో వాక్యాలు, కవిత్వంలో వాక్యాలు మనం చదివి వినిపించడం తేలిక, కానీ కథలో వాక్యాలు పేరాలకి పేరాలు గుర్తుపెట్టుకుని చెప్పడం అనేది ఎవరికైనా జ్ఞాపశక్తికి కష్టమైన విషయము. చరమరాత్రి కథలో చివరి వాక్యాలు నేను కథ చదువుతున్నానా కవిత్వం చదువుతున్నా అన్నది మీరు ఈ వాక్యాలు నేను చదివి వినిపించిన తర్వాత శ్రీశ్రీ గారి శైలిని, ఆ కథలో ఆయన అనుసరించిన విధానాన్ని అర్థం చేసుకోండి. జీవించినా మరణించినా నేను నేనే కాబట్టి జీవితం సుఖమని మరణం దుఃఖమని కానీ, జీవితం బానిసతనం మరణం స్వాతంత్రం అని కానీ వాదించడం మానేస్తున్నాను. పరస్పర ప్రేమ వల్ల మానవులంతా సమానులవుతారు. పరస్పర ప్రేమ వల్ల మానవులంతా సమానులవుతారు. ప్రతి మనిషి రెండో వాడిలో తనని దేవుణ్ణి చూస్తారు కాబట్టి ప్రపంచంలో వైషమ్యాలకి వైక్లభ్యాలకి తావుండదు. ఓహో, సత్యాసత్యాల కవతల సాఫల్యం, నిత్యానిత్యాలను మించిన సాంగత్యం, మానవ మనశ్శాఖల మీద పుష్పించిన సంగీతం, అనేక తరాలలో ఏకకాలమే జీవిస్తున్న అనుభవం, ఏకకాలంలో ఉండడాన్ని ఉండకపోవడాన్ని సాధించే స్వాతంత్రం, ఇది నా కామ్యం, ఇది నా గమ్యం, ఇది నా స్వర్గం. ఇవి ఆ కథ ముగింపు వాక్యాలండి. మీకు కథ విన్నట్టుందా, కవిత్వం విన్నట్టుందా? సో తన మహాప్రస్థాన గీతంలో తను రాసిన గీతాల సారాంశాన్ని అంతా కూడా చరమరాత్రి కథలో ఒక వచన రూపంలో, కథారూపంలో శ్రీశ్రీ గారు ఇమిడ్చారు. సో మహాకవికి నివాళిగా మొట్టమొదటి కథకుడిగా, మద్రాసు కథకుడిగా శ్రీశ్రీ గారిని పరిచయం చేయడం ముగిసింది. ఈ కథ అధివాస్తవిక ధోరణిలో, సరైలి ధోరణిలో చైతన్య స్రవంతి పద్ధతిలో రాశారు. చైతన్య స్రవంతి అంటే మనకి మనసులో కొన్ని ఆలోచనలు ఉంటాయి. మనం బస్సులోనో రైల్లోనో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒంటరిగా కూర్చున్నప్పుడు రకరకాల ఆలోచనలు మన మనసులో వస్తుంటాయి. అలాంటి అస్తవ్యస్తమైన ఆలోచనలన్నీ కూడా కాగితం మీద కలం పెట్టి రాయడం అనేది చాలా కష్టమైన పని. ఇంగ్లీష్లో జేమ్స్ జాయిస్ ఇలాంటి చైతన్య స్రవంతి పద్ధతికి ఆద్యుడు. ఆయన చూపించిన ఆ మార్గంలో ఈ చరమరాత్రి కథని శ్రీశ్రీ గారు రాశారు. పరిశోధకులకి తెలుగు కథ మీద పరిశోధన చేయదలుచుకున్న ప్రతి విద్యార్థి కూడా ఈ ఒక్క కథ మీద డాక్టరేట్ సాధించవచ్చండి నా దృష్టిలో. అలాంటి కథ ఇది. తర్వాత ఎవరు? చలంగారు అన్నారు. ఎవరు? చలంగారు మద్రాసులో కథకుల తిరువణ్ణామలై ఆయన పూర్తిగా రచనా వ్యాసంగం నుంచి ఇంచుమించు నిష్క్రమించిన తర్వాత కథారచన కానీ చేసిన తర్వాతే ఈశ్వర దీంట్లో పడ్డాక వచ్చారు తిరువణ్ణామలైకి. అయితే మనకి నార్త్ చెన్నై, సౌత్ చెన్నై రెండు ఉన్నాయి కాబట్టి అవి దాటి వెళ్ళనండి నేను. నార్త్ చెన్నై దాటి వెళ్తే మేము ఆంధ్రాలోకి వెళ్ళిపోతాం, సౌత్ చెన్నై దాటితే ఎటు వెళ్తామో మరి తెలియదు. కథకుల్ని ఎంచుకోవటప్పుడు చెప్పాను కదా 1910లో పుట్టారు కాబట్టి శ్రీశ్రీ గారిని మొదటగా ఎంచుకున్నాను. కానీ శ్రీశ్రీ గారి కన్నా పెద్దవారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. వరుస క్రమంలో పెద్దవారి నుంచి రావాలంటే కృష్ణశాస్త్రి గారిని నేను ముందుగా ప్రస్తావించాలి. అయితే కృష్ణశాస్త్రి గారు కథలు రాస్తారా అనే అనుమానం చాలామందికి రావచ్చు. శ్రీశ్రీ కథలు రాశారని చాలామంది తెలుసు. కృష్ణశాస్త్రి గారు కథల పేరుతో కథలలాగా కథలు రాయలేదు. కథల పేరుతో కథలలాగా కథలు రాయలేదు, కానీ అద్భుతమైన వచనం రాశారు. కృష్ణశాస్త్రి గారి వచనం ఆయన భావకవిత్వం కన్నా కూడా నాకు అందంగాను ఆకర్షణీయంగాను కనపడుతుంది. కృష్ణశాస్త్రి గారి కథల్లో తెలుగు భాషకున్న నుడికారం, సొంపులు అన్నీ కూడా కనపడతాయండి. ఆయన చాలా హాస్య ధోరణిలో మనం ఇంట్లో ఒకళ్ళతో ఒకళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా కథలు రాశారు. నేను ఈ కథలు పరిచయం చేయడంలో
ఎవరివి ఎన్ని కథలు పరిచయం చేయగలను అని ఆలోచించా. ఇచ్చిన గంట సమయంలో అసలు 10 మందిని పరిచయం చేయడమే కష్టం. అలాంటప్పుడు ఎన్ని కథలు పరిచయం చేయగలను? ఆ 10 మందివి ఒక 10 కథలు పరిచయం చేయగలనేమో, కాదంటే ఇంకొక 2, 12, 14 కథలు పరిచయం చేయాలి. కానీ ఏ కథలు పరిచయం చేయాలి అంటే కొంతమంది రాసిన కథలు నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకు నచ్చిన కథలు నేను ఆడియోలుగా ఇప్పటికే వినిపించి ఉన్నాను కాబట్టి సాధ్యమైనంత వరకు అవే కథలు ఎంచుకున్నాను. ఎందుకంటే అవి నేను ఒకసారి చదివి వినిపించి ఉన్నాను కాబట్టి ఆ కథల మీద నాకు కొంత అవగాహన ఉంటుంది కాబట్టి అలాంటి కథలు ఎంచుకున్నాను. నేను వినిపించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కథ అవ్వ తిరునాళ్లలో తప్పిపోయింది. కథ పేరే ఎంత తమాషాగా పెట్టారో చూడండి. అవ్వ తిరునాళ్లలో తప్పిపోయింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అంటే చెప్పాను కదా, నా మాటలు అట్నుంచి ఇటు వెళ్తూ ఉంటాయని. శ్రీశ్రీ గారికి మహా అభిమానం. అసలు కృష్ణశాస్త్రి గారంటే అభిమానం లేని తెలుగు సాహితీవేత్తలే ఉండరు. ఆయనకి కృష్ణశాస్త్రి గారికి సాహిత్యం అన్నా కవిత్వం అన్నా పిచ్చి. దాదాపు 16 సంవత్సరాలు వాయిస్ లేకపోయినా కూడా కాగితం మీద పెన్సిల్ పెట్టో పలక మీద బలపం పెట్టో రాస్తూ అద్భుతమైన వాక్యాలు, అద్భుతమైన సందేశాలు, అద్భుతమైన మాటలు అవన్నీ కూడా మరి కొన్ని భద్రపరచబడ్డాయి అని విన్నాను. వాళ్ళ అబ్బాయి బుజ్జ ఈ మధ్య కాలం చేశారని విన్నాను. ఆయన వెంటే ఉంటూ బుజ్జయ్య గారు, ఆయనతో తిరగడమే చదువుగా గడిపిన బుజ్జయ్య గారు అవన్నీ చాలా మటుకు జాగ్రత్త పరిచారు. తర్వాత ఆయన రచనల్ని మొట్టమొదటిగా మొత్తం సంపూర్ణంగా తీసుకొచ్చిన మరొక మద్రాసు ప్రముఖులు పివి రమణయ్యరాజా గారు. ఆయన కృష్ణశాస్త్రి గారి రచనలన్నీ కూడా కథలు కానీ, కవిత్వం కానీ, సినిమా పాటలు, మేఘమాల పేరుతో సినిమా పాటలు అన్నీ తీసుకొచ్చారు. రమణయ్యరాజా గారితో కృష్ణశాస్త్రి గారికి ఉన్న స్నేహాన్ని కృష్ణశాస్త్రి గారు తనదైన మాటల్లో చెప్పారు. అప్పటికే ఆయన కంఠం మూగబోయింది. రమణయ్యరాజా గారితో ఆయన స్నేహం అయ్యాక తనకి మాట పోయింది అన్న విషయాన్ని, నాకు మూగతనం అనేది, ముసలితనంలో మూగతనం రావడం అనేది శిథిల మందిరంలో అంధకారంలాగా అనిపించింది అన్నాడు. ఎంతటి భావుకత అండి! ముసలితనంలో మూగతనం రావడం ఆయనకి శిథిల మందిరంలో అంధకారం ప్రవేశించినట్లు అనిపించిందిట. అయినా ఆయన తన రచనా వ్యాసంగాన్ని ఆపలేదు, సినిమా పాటలు రాస్తూనే ఉన్నారు. రమణయ్యరాజా గారి దగ్గర ఒక స్నేహ పరిమళం ఉన్నది, అది నన్ను ఆకర్షించింది అన్నారు. కృష్ణశాస్త్రి గారి కథల్లో అవ్వ తిరునాళ్లలో తప్పిపోయింది ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, అవ్వ అంటే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు, మన నాన్నమ్మలు బామ్మలు. ఆయన అచ్చగా రూపు కట్టారు. ఆ అవ్వ ఆకారం ఎలా ఉంటుంది అనేది ఆయన మాటల్లో రూపు కట్టి చెప్పారు. కృష్ణశాస్త్రి గారు, శ్రీశ్రీ గారు మద్రాసులో ఒకే కాలంలో జీవించినవారు. శాస్త్రి గారు కొంచెం ముందుగా వెళ్ళిపోయారు, 1980 ప్రాంతాల్లో అనుకుంటా, 80-81 ప్రాంతాల్లో. ఆ సమయంలో కృష్ణశాస్త్రి గారి గురించి శ్రీశ్రీ గారు ఒక 4 మాటలు చెప్పారు. తెలుగుదేశపు నిలువుటద్దం పళ్ళున బద్దలైంది, షెల్లీ మళ్ళీ మరణించాడు, నిజంగా ఇది నమ్మలేని నిజం అని ఒక 3 వాక్యాలు చెప్పారు. తెలుగుదేశపు నిలువుటద్దం పళ్ళున బద్దలైంది, షెల్లీ మళ్ళీ మరణించాడు, నిజంగా ఇది నమ్మలేని నిజం అన్నారు. అంతే కదండి. అలాంటి మహాకవి అంటే శ్రీశ్రీని మాత్రమే కాదు మహాకవి అనేది, గురజాడిని అంటాము, కృష్ణశాస్త్రి గారిని అంటాం, అందరినీ మహాకవి అంటాము. అలాంటి మహాకవి ప్రశంసలు పొందిన కృష్ణశాస్త్రి గారి కథ అవ్వ తిరునాళ్లలో తప్పిపోయింది. మనకి ఒకటే తాజ్మహల్ ఉంది, మనకి ఒకడే కృష్ణశాస్త్రి ఉన్నాడు అని కూడా అన్నారు. తొలి కథకుడుగా నేను పరిచయం చేసిన శ్రీశ్రీ గారి మాటల్లో మలి కథకుడైన కృష్ణశాస్త్రి గారిని పరిచయం పూర్తయింది. అవ్వ తిరునాళ్లలో తప్పిపోయింది. ఇప్పుడు అవ్వ ఎలా ఉంటుందో చెప్తానండి. మా నాన్న మేనత్ అంటే దాదాపు 70 ఏళ్ల పైమాట కదా. అయితే నడుము నిటాగ్గా కదురులాగా నిలబెడుతుంది. ఇష్టం లేనప్పుడు మాత్రం తెలుగులో ఐ అక్షరం లేదు, ఐలాగా వంగిపోతుంది. తరచూ కంఠం రైలు గంటలాగా గణగణ మోగించేస్తుంది. ఇష్టం లేనప్పుడు పీయలగా మూలుగుతుంది. పళ్ళు మాత్రం తీయించేయడమో రాలిపోవడమో జరిగింది. ఒక్క పన్ను పైది మాత్రం ముందుది కింది పెదవి మీదకి వంగి అక్కడ కాలుని మాట్లాడుతున్నప్పుడు రవ్వంతా తలాడిస్తూ ఉంటుంది. అది అందానికి కాబోలు ఉంచేసింది అవ్వ. మా ఇంటికి వచ్చిన ఓ పెద్ద మనిషి
అప్పన్న శాస్త్రులని మంచి కవి కూడా. ఆయన ఒక మాట అన్నాడు చమత్కారంగా, ప్రపంచంలో ఏ ప్రభుత్వము చేయలేని పని సుబ్బమ్మ గారు చేసిందండి, ఒకే ఒక్కటి తప్ప ఏ పన్ను లేకుండా చేసింది. కథల్ని పరిచయం చేయడం విషయంలో నేనేంటంటే ఆ కథని నేను విపరీతంగా విశ్లేషించకుండా నేరుగా కథకుడి మాటల్లోనే కథ యొక్క అందం మీకు తెలిసేలాగా చేయాలి అని ఈ ప్రయత్నం. అప్పన్న శాస్త్రి గారు చెప్పానే ఇందాక కవి గారు, ఆయన ఓసారి అవ్వ మీద పంచరత్నాలు చెప్పారు భోజనాల దగ్గర సరదాకి. అవ్వ మీద పద్యాలు చెప్పారనమాట. ఈ పద్యాల వెర్రి అవ్వని ఎంత దాకా పెట్టుకుంది అంటే ఓసారి నాతో అంది, ఒరే అబ్బాయి, నేను పోయాక 11వ రోజున ఈ కవులందరినీ పిలిపించి నా మీద పద్యాలు చెప్పించండర్రా. అది కృష్ణశాస్త్రి గారి చమత్కారం, ఆయన వచన రచనలో ఉన్న అద్భుతమైన అంశం. వచనంలో కవిత్వం ఉంటుందా అన్నవాళ్ళు కృష్ణశాస్త్రి గారితో మాట్లాడితే తెలిసి వచ్చేదిట. ఆ అవకాశం లేని వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి ఇలాంటి గద్యమే శరణ్యం. సో మలి కథా రచయిత మద్రాసు తెలుగు కథకుల్లో కృష్ణశాస్త్రి గారు పూర్తయిందండి. శ్రీశ్రీ గారి పుట్టినరోజు, కృష్ణశాస్త్రి గారు పెద్దవారు. మద్రాసు పేరు చెబితే, తెలుగు కథ పేరు చెబితే మొట్టమొదటిగా చెప్పవలసిన పేరు వచన కవితా మేస్త్రి మల్లాది రామకృష్ణ శాస్త్రి. మల్లాది వారి బాణి అనుకరణకి లొంగదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మల్లాది వారిలాగా రాయడం మరొకరికి ఇప్పటికీ కూడా సాధ్యం కాలేదు. అయితే ఇక్కడ చిన్న మాట ప్రస్తావిస్తున్నాను. మిథునం కథ రాసినప్పుడు శ్రీరమణ గారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి అబ్బాయి మల్లాది నరసింహశాస్త్రి గారు ఆ కథ చదివి ఆయనకి చాలా నచ్చి ఒక 1116 కవర్లో పెట్టి శ్రీరమణ గారికి పట్టుకెళ్ళి ఇచ్చి, నాన్నగారిలాగా రాశారు, చాలా బాగుంది అని అనుకున్నట్టు. మద్రాసు మహానగరంలో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి వీరభక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకరు విఏక రంగారావు గారు, రెండో ఆయన ఆరుద్ర గారు. ఆరుద్ర గారు గురువుగా భావిస్తారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి అంటే సముద్రం అంతటి వాడు అని అనాలి, కానీ సముద్రం తన్ని మళ్ళా తనలోకే లోపలికి లాక్కుంటుంది. శాస్త్రి గారు అలా కాదు, బయటికి విసిరేస్తారు, కాబట్టి ఆయన సముద్రం కన్నా గొప్పవారు అన్నారు ఆరుద్ర. శ్రీరమణ గారికి 1116లో మల్లాది నరసింహశాస్త్రి గారు ఇచ్చినందుకు గాను విఏకే రంగారావు గారికి కొంచెం అనుమానం వేసింది. ఏంటి గురువుగారి అబ్బాయి వెళ్ళి ఈయనకి 116 ఇచ్చాడు అని ఆ కథ తీసుకుని చదివారట. చదివి శ్రీరమణ గారి దగ్గరికి వచ్చి, తమ్ముడు మాట తూలాడు అనుకున్నాను, నువ్వు కూడా మా గురువుగారి పక్కన చిన్న పీట వేదగిన వాడివే అన్నట్టు. సో మల్లాది వారి శైలి గురించి చెప్పడానికి నేను ఈ మాట చెప్పాను అన్నమాట. రసాత్మకమైన శైలి. అసలు ఆయన కథలకు పెట్టే పేర్లు కానీ, ఆ కథల్లో రాసే భాష కానీ ఒక అద్భుతమైన భాష అన్నమాట. కొన్నిసార్లు కొన్ని అభిప్రాయాలు చెప్పడానికి కొన్ని పదాలు పదే పదే వాడాల్సి వస్తుంది. అద్భుతము, మహాకవి, ఇంత మునుపు ఎప్పుడు చూసి ఉండము, విని ఉండము, ఇట్లాంటివి. నా ప్రసంగంలో అలాంటివి కొంచెం ఎక్కువగా దొరుకుతాయండి, దయచేసి గమనించండి. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిది కృష్ణా తీరం నవల. నేను మద్రాసు వచ్చినా కూడా కృష్ణా తీరం నుంచి, విజయవాడ నుంచి వచ్చాను కాబట్టి ఆ నవల గురించి, కథ గురించి మాట్లాడమన్నా కూడా ఆ నవల గురించి మాట్లాడకుండా, దాని ప్రస్తావన తేకుండా ఉండలేకపోతున్నాను. రిటైర్ అయిన తర్వాత నేను ఈనాడు ఎఫ్ఎం రేడియోకి సలహాదారుగా పనిచేస్తున్నానండి. ఈనాడు ఎఫ్ఎం రేడియో వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు, బుక్ మేట్. ఆ కార్యక్రమం పేరు రూమ్మేటు, క్లాస్మేటు, బెంచ్మేటు ఉన్నట్టే బుక్ మేట్ ఆ కార్యక్రమం పేరు. అందులో మల్లాది వారి రచన ఏదైనా వినిపించండి అని అడిగారు. నేను తెలియనట్టుగా ఏమీ తెలియక ఆ పుస్తకం చేతిలోకి తీసుకున్నా. ఇంకా ఆ తెలుగు చదువుతూ ఉంటే నన్ను నేను ఒళ్ళు మర్చిపోయాను. అద్భుతమైన తెలుగు అండి. అసలు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచనలు అన్నింటిలో కూడా మాగ్నమ్ ఓపస్ అదే కృష్ణా తీరం. అయితే ఆయన ఏ కథ కూడా ఆ నవలకి తీసిపోకుండా రాశారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. ఆయన కథలకి పెట్టే పేర్లు కూడా చిత్రంగా ఉంటాయి. తెలుగులో కథలకి చిత్రమైన పేర్లు పెట్టేవాళ్ళు బుచ్చిబాబు గారు, మల్లాదివారు. మల్లాదివారు ఫస్ట్, ఆ తర్వాత బుచ్చిబాబు గారు. మల్లాదివారు ఆయన కథలకి చిత్రమైన పేర్లు అంటే హంసధ్వని, నదుల పేర్లు, రాగాల పేర్లు, ఇట్లా చిత్రమైన పేర్లు పెట్టేవారు. ఆయన పెట్టిన కథల్లోంచి నేను
శ్రోతలకు వినిపించిన కథ డూ మూవూలు. ఆ కథ పేరు వినండి, డూ మూవూలు. డూ మూవూలు అనగానే మనకి ప్రథమా విభక్తి ప్రత్యయాలు గుర్తొస్తాయండి. అసలు డూమూవులు అని ఈ కథకి ఎలా పేరు పెట్టారు అని నాకు అనుమానం వచ్చింది. చాలామందిని అడిగాను, ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. మా మిత్రుడు ఒక ఆయన ఉంటే ఆయన ఫోన్ చేసి అడిగా, రాంబాబు గారు డూమూలు కథకి మల్లాది రామకృష్ణ గారు ఆ పేరు ఎలా పెట్టారో నాకు తెలియదు కానివ్వండి, దానికి ఆ కథకి సంబంధించి వేటూరి సుందరరామూర్తి గారు చెప్పిన చమత్కారం ఒకటి ఉన్నది. చేసిన చమత్కారం, చెప్పిన చమత్కారం కాదు, చేసిన చమత్కారం ఒకటి ఉంది, అది మాత్రం మీకు చెప్తానన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు అయితే ఒక చిన్న చీటీ మీద సరిగమలకి శుభాకాంక్షలతో డూమూవులు అని రాసి వేటూరి సుందరరామూర్తి గారు బాలుగారికి పంపించారట. బాలుగారికి కూడా అర్థం కాదు. ఫోన్ చేసి, అన్నయ్య ఏమిటి గ్రీటింగ్ అని అడిగాడు. అడిగితే, నువ్వు సరిగమలు పాడుతున్నావు, నేను గురువుగారి ఆశీస్సులతో డూమూలు రాస్తున్నాను, మన ఇద్దరి మధ్య సంబంధం అది, అందుకోసం అలా శుభాకాంక్షలు తెలియజేశాను అన్నారు. సో రామకృష్ణ శాస్త్రి గారి కథకి వేటూరి సుందరరామూర్తి గారు వ్యాఖ్యానించిన తీరు, అది బాలుగారికి అందిన తీరు చూస్తే మద్రాసు మహానగరం ఎంత పుణ్యం చేసుకుంది. వీళ్ళ ముగ్గురు ఇక్కడ ఉన్నారు కదా. సో మరోసారి 100 నెలల చెన్నైకి వందనాలు. ఇక రామకృష్ణ శాస్త్రి గారి డూమూవులు కథ గురించి చెప్పాలంటే అది భారతాన్ని ఆధారంగా చేసుకుని రాసిన కథ. భారత చరిత్రకు, అంటే భారత రచన చరిత్రకు సంబంధించిన కథ. మహాభారతాన్ని తెలుగులో ఆంధ్రీకరించిన వాళ్ళు, తెలుగులో అనువాదించిన వాళ్ళు, ఆంధ్రీకరించిన వాళ్ళు నన్నయ్య భట్టారకుడు, తిక్కన సోమయాజి, ఎర్రన. తిక్కన సోమయాజికి సంబంధించిన కథ డూమూలండి. తిక్కన సోమయాజి భారత రచన చేస్తూ ఉంటే ఒక రోజున గురునాథుడు అనే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వస్తాడు. వచ్చి గ్రామ్య భాషలో, అంటే పల్లెటూరి వాళ్ళ భాషలో మాట్లాడతాడు. ఏమిటి భాష అని తిక్కన గారు మొహం చిట్లిస్తారు. చిట్లిస్తే ఆయన నవ్వి, తమ్ముడు ఏమిటి భాష అంటున్నావు కదా, ఇది నీకన్నా ముందరే నేను నీకన్నా మెరుగైన భాష, మెరుగైన పెనుగైన పద్యరచన చేశాను. మా ఊళ్ళో వాళ్ళంతా నన్ను వీడికి బ్రాహ్మణత్వం అంటింది, వీడికి కవిత్వం మీద పద్యరచన మీద మోజు ఎక్కువైంది అని ఎగతాళి చేసి నన్ను దూరం పెట్టారు. దాంతో నేను మళ్ళా నా సహజమైన పాటలోకి వచ్చేసాను అన్నారు. సహజమైన మాట, నా సహజమైన పాట అన్నాడు అన్నయ్య అన్నాడు. ఏమిటి ఇందులో అంతరార్థం అనుకున్నట్టు తిక్కన గారు తండ్రి గారిని అడిగితే, అతడిని అన్న, ఒక కుమ్మరి స్త్రీ వల్ల నాకు జన్మించిన మొట్టమొదటి కుమారుడు, నీకన్నా గొప్ప కవి, నీకన్నా గొప్ప రచయిత, కానీ ఆ సమాజంలో, ఆ వృత్తిలో, ఆ ఊర్లో ఉండిపోబట్టి అట్లా ఉన్నాడు అంటే గురునాథుడు చెప్పాట, నేనేమీ బాధపడలేదు. నా భాషని పశువులు వింటున్నాయి, పక్షులు వింటున్నాయి, గ్రామీణ ప్రజలు వింటున్నారు, కాబట్టి నాకేమీ చింత లేదన్నయ్య, నీ భారత రచన నువ్వు సాగించు అని చెప్పి వెళ్ళిపోతాడు. అది డూమూలు కథ అండి. అంటే భాష యొక్క సజీవత్వం అనేది కావ్యాలలోనూ మహామహా గ్రంథాల్లోనూ పద్యాల్లోనూ ఉండదు, ప్రజల నాల్కుల మీద వాళ్ళ వాడుకలోనే ఉంటుంది అని మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఈ కథ ద్వారా చెప్పారు. అది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి డూమూలు కథ. ఈ మొత్తం ప్రసంగం అయిన తర్వాత ఈ కథలు నేను చదివినప్పుడు కొన్ని పరిచయ వాక్యాలు రాసుకున్నానండి. అవన్నీ ఒక వరుసలో చివరికి ముక్తాయింపుగా చెప్పడం జరుగుతుంది. ఈ కథలు ఏ కథలు పరిచయం చేయాలి అని అనుకున్నప్పుడు నేను చెప్పాను కదండి, నా దగ్గర కథల బ్యాంక్ ఉందని చెప్పి, ఆ కథల బ్యాంక్లోంచి కొన్ని డ్రా చేయాల్సి వచ్చింది, కొన్ని విత్డ్రాయల్స్. ఆ విత్డ్రా చేసినప్పుడు నాకు మళ్ళా మద్రాసు నగరమే నాకు అండగా నిలబడింది. మద్రాసు నగరం నుంచి 2 అద్భుతమైన కథా సంకలనాలు వచ్చాయండి. ఒకటి కళాసాగర్ వాళ్ళు వాళ్ళ రజతోత్సవ సంచికగా కథాసాగర్ అని ఒక కథా సంకలనం తీసుకొచ్చారు. ఎంఏ సుభాన్ గారు బిఫోర్ లాస్ట్ ఇయర్ చనిపోయారు. ఆయన నాకు మంచి మిత్రుడు, మా దగ్గర పెన్షనర్ కూడా మా ఇండియన్ బ్యాంక్లో. సో ఆయన
ఫస్ట్ సారి తొలి కాపీ 1994లో వేశారు కళాసాగర్ రజతోత్సవ సంచిక కథాసాగర్. ఆ సందర్భంలో ప్రీ పబ్లికేషన్ ఆఫర్ కింద సగం ధరకే అది ముందరగా అనౌన్స్ చేశారు. నేను అప్పటికి బాంబేలో పనిచేస్తూ తెప్పించుకున్నాను ఆ కథ. అద్భుతమైన కథలు ఉన్నాయండి అందులో ఉన్న మద్రాసు కథకులు మాలతీ చందూర్, కె రామలక్ష్మి, ఆరుద్ర, ముళ్ళపూడి వెంకటరమణ. సో నేను పేర్ల కోసం ఆలోచించవలసిన అవసరం లేకుండా మళ్ళా మద్రాసు కళాసాగరే నాకు సహాయం చేసింది. ఆ తర్వాత సహాయం చేసిన మరొక కథా సంకలనం ఏంటి, 100 ఏళ్ల కథకు వందనాలు అన్న పేరుతో గొల్లపూడి మారుతీరావు గారు తెలుగులో 100 ఏళ్ల తెలుగు కథ వచ్చిన సందర్భంలో ఒక 100 కథలు హెచ్ఎంటీవీ వాళ్ళ కోసం అని చెప్పి ఒక కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమంలో ఆయన చేసిన గొప్ప పని ఏమిటి అంటే, ఆ కథకులతో నేరుగా వాళ్ళు జీవించి ఉంటే లేదా వాళ్ళ కుటుంబ సభ్యులతో అంటూ నేను సీతగారి కేసు చూస్తున్నాను. ఎందుకంటే పాలగుమి పద్మరాజు గారి అమ్మాయి, ఆవిడ ఇంటర్వ్యూ ఆ పుస్తకంలో నేను చదివాను. అలాగే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి అబ్బాయి నరసింహశాస్త్రి గారితోనూ, శ్రీశ్రీ గారి శ్రీమతి సరోజా శ్రీశ్రీ గారితోనూ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి అబ్బాయి బుజ్జాయితోనూ, ఈ మద్రాసు కథకుల వారసులు కానీ వాళ్ళ పిల్లలతో అందరితోనూ కూడా అందులో ఇంటర్వ్యూస్ ఉన్నాయండి. అవన్నీ కూడా నాకు చదవడం వల్ల మీ ముందు నిలబడి ఇలా మాట్లాడడానికి కొంచెం ధైర్యం వచ్చింది అన్నమాట. సో 3వ రచయిత కాదు, 4వ రచయిత ఎవరు? మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి తర్వాత 4వ రచయిత ఎవరండి? ఊహించండి. కొడవటి గంటి కుటుంబరావు గారు. నేను ఒక్కొక్క పేరు చెప్పగానే అబ్బో ఆహా అంటున్నారు. అంటే మద్రాసు నగరం ఎంత పుణ్యం చేసుకుందండి. మద్రాసు కథకులు ఎంతటి సాహిత్య సృజన చేశారు, ఎంతటి అద్భుతమైన రచన చేశారు. తెలుగు కథా సాహిత్యాన్ని 100% 100కి 100 పాళ్ళు సుసంపన్నం చేసిన వారు ఎవరు అంటే మద్రాసు తెలుగు కథకులే. మా మధు గారికి టాపిక్ ఇచ్చిన ఆయనకి కొడవటిగంటి కుటుంబరావు గారు 20వ శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వల తార. కొడవటిగంటి జన్మించడం మా ఊళ్ళో తెనాల్లో పుట్టారండి. నాకు సాంస్కృతిక వారసత్వం, సాహిత్య వారసత్వం 2-3 రకాలుగా సమకూరింది అదృష్టం కొద్దీ. పుట్టి పెరిగింది, చదువుకున్నది తెనాలి. హితశ్రీ గారు, ఓల్గా గారు నా గురువులు కాలేజీలో, కథా రచయితలు. ఆ తర్వాత మద్రాసు వచ్చి పడ్డాను. ఇంకా అసలు ఒళ్ళు తెలియనంత సాహిత్యం ఇక్కడ నాకు లభించింది. వేద విజ్ఞాన వేదిక మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, వీటన్నిటి వల్ల. తెనాల్లో జన్మించారు. ప్రాథమిక విద్య తెనాల్లో, ఇంటర్ చదువు గుంటూరులో, విజయనగరం మహారాజా కాలేజీలో BA ఫిజిక్స్ వరకు చదివారు. యువ ఆంధ్రపత్రికల్లో పనిచేశారు, సినిమా రంగంలో పనిచేశారు, విజయ చిత్ర ఎడిటర్గా పనిచేశారు. కథ, నవల, నాటిక, గల్పిక అనేక సాహితీ ప్రక్రియలు సృజించారు. గల్పిక అనేది ఆయన సృష్టించిన ఒక సరికొత్త కథలో ఒక చిన్న ఉపశాఖ అన్నమాట. కవిత్వంలో ఎలా అయితే వచన కవిత్వంలో ఈ మధ్య నానీలు అని చెప్పి చిన్న వస్తున్నాయి చూసారు, మినీ కథలు, ఇలా హైకూలు ఇట్లా వస్తున్నాయి. అట్లాగే ఆయన కథా దీంట్లో గల్పికలు అని చెప్పి ఒక వ్యంగ్యాన్ని జోడించి కథలు రాశారు. కొడవటిగంటి కుటుంబరావు గారి కథ చదవడం కోసం అని చెప్పి నేను చాలా కాలం వేచి ఉన్నా, ఏ కథ చదవాలి అన్న దాని మీద. నేను ఎక్కువ భాగం కథలు, ఇంకో కథా సంకలనం కూడా ఉందండి. మా కాలేజీలో మాకు ప్రిన్సిపాల్గా పనిచేసిన హితశ్రీ గారు, తాళ్ళూరు నాగేశ్వరరావు గారిని ఇంకో ఆయన తెలుగు అకాడమీ డైరెక్టర్గా పనిచేశారు. వాళ్ళిద్దరూ కలిసి 116లోని ఒక కథా సంకలనం తీసుకొచ్చారండి. ఆ 116లో ఒక 58 కథలు, అద్భుతమైన కథలు ఉన్నాయి. ఆ 58 కథల్లో సింహభాగం మద్రాసు తెలుగు రచయితలవే. మళ్ళా నేను పదే మద్రాసు తెలుగు రచయితలు అని ఎందుకు చెప్తున్నానంటే మీరంతా ఎంత అదృష్టవంతులో చెప్పడానికి చెప్తున్నాను. సరే, కుటుంబరావు గారి కథ ఏది చదవాలి? ఒక ఉగాది వచ్చింది, ఆయన ఉగాది అని ఒక కథ రాశారు. అది అసలు ఎవరికీ తెలియని కథ, కానీ పండగ సందర్భంలో పాపులర్ అవుతాము అనే ఒక చాపల్యం చేత పండగ సందర్భంలో ఉగాది కథ కుటుంబరావు గారి పెడితే మన ఛానల్ బాగా చాలామంది వింటారని ఒక చాపల్యం చేత ఆ కథ చదివాను. ఆ కథ చదివాక నాకు ఫోన్ వచ్చింది కుటుంబరావు గారి అమ్మాయి దగ్గర నుంచి. అప్పుడు ఆవిడ ఇంకా జీవించే ఉన్నారు. ఏమండి, ఏంటి నాన్నగారి అద్భుతమైన కథలు చాలా ఉంటాయి, ఈ కథ చదివారు అని. మొదటిసారిగా సిగ్గుపడ్డాను. మనం ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలి, మనకి కాదు కథకులకి
ఆ స్టేటస్ వాళ్ళది, అది నిలబెట్టవలసిన బాధ్యత మనది అని అప్పటి నుంచి కొంచెం అడుగు వేసే ముందు ఆలోచించి అడుగు వేయడం నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆయన రాసిన నువ్వులు తెలకపిండి అద్భుతమైన కథ అండి. నువ్వులు తెలకపిండి కథలో అంశం ఏంటంటే, ఒక ప్లేడర్ గారు, ధనికుడైన ప్లేడర్ గారు, సాధారణంగా ప్లేడర్లంతా ధనికులే అయి ఉంటారండి. ఎందుకంటే మనుషులు ఉన్నంతకాలం లిటిగేషన్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కాబట్టి వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది. మనం 4 ఎకరాల పొలం కోసం దావా వేస్తే మనకి మిగిలేది ఎకరం, 1.5 ఎకరం అవతల ప్లేటర్కి, 1.5 ఎకరం ఇతల ప్లేటర్కి పోతుంది. అంతకన్నా రాజీబడి పంచుకుంటే చెరో 2 ఎకరాలు మిగులుతాయి. అయితే ఈ సత్యం ఎప్పటికీ ప్రజలు తెలుసుకోలేరు, మనుషులు తెలుసుకోలేరు. ఆ ఈగోస్ అలా ఉంటాయి అన్నమాట. నువ్వులు తెలకపండి కథ విషయానికి వస్తే, ధనికుడైన ప్లేడర్ గారికి అందమైన ఒక మేనకోడలు ఉంటుంది. వేసవి సెలవులకి మామయ్య ఇంటికి వస్తుంది. మామయ్య దగ్గర ఒక ప్లేడర్ గుమాస్తా, మంచివాడు, నిదానస్తుడు, చూడ్డానికి బాగానే ఉంటాడు, తన పనేదో తను తల ఉంచుకుని చేసుకుని పోతూ ఉంటాడు. ఈ అమ్మాయికి అలా మంచిగా తల ఉంచుకుని తన పని చేసుకుపోయేవాడు చూస్తే గెట్టదు. కుటుంబరావు గారి కథలో కొంచెం వ్యంగ్యం ఉంటుంది. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటే అవతల వాడికి గిట్టదు అని చెప్పడం అనే ఉద్దేశం అనమాట. ఆ అబ్బాయిని చూస్తుంది. 2-3 రోజులు చూసినా తనకేసి తలెత్తి చూడు. వాళ్ళ మామయ్య గదిలోకి వచ్చి అటు ఇటు తిరుగుతుంది, పట్టించుకోడు. ఇలా కాదనుకుంటుంది. ఓ రోజు కూని రాగం తీస్తూ ఉంటాడు అతను. ఓహో భలే చిక్కాడే అనుకుంటుంది. ఆ కూని రాగం విని, అబ్బా అద్భుతంగా పాడావు, ఎంత బాగా పాడుతున్నావు అంటే వాడు ఆశ్చర్యపోతాడు. ఏమిటి నేను అద్భుతంగా పాడడం ఏంటి? లేదు లేదు నువ్వు చాలా బాగా పాడుతున్నావు, ముందర పని ఆపేసి ఇలా లోపలికి రా, పాట పాడని అడుగుతుంది. పాడతాడు. నిజంగా చాలా బాగా పాడే వ్యక్తి, మంచి వాయిస్ ఉన్న వ్యక్తి, చాలా చక్కగా పాడతాడు. కొంచెంసేపు అయ్యాక నువ్వు రోజు ఒక పాట పాడాలంటుంది. అంటే మనుషుల్ని ఎలాగ నువ్వులు తెలకపిండి అంటే ఎలాగ మనని గానుగాడతారంట, చూసారా? గానుగాడడం, డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళని ఎలా గానుగాడతారన్న దానికి రోజు పాట పాడడం అలవాటు చేశాక మిగతా ఇంట్లో సభ్యులకు కూడా అతని పేరేదో ఉంది, బాగా పాడుతున్నాడు అంటారు. సెలవులకి వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళిపోయినా మళ్ళీ మనసు ఇక్కడే ఉంటుంది, మళ్ళీ తిరిగి వస్తుంది. వచ్చి అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది వాడు మామయ్యతో. అదేంటి నువ్వేంటి, నీ హోదా ఏమిటి, అతన్ని పెళ్లి చేసుకోవడం ఏంటంటే, కాదు పెళ్లి చేసుకునేటప్పుడు కొన్ని సూత్రాలు ఉంటాయి, మన అదుపాజ్ఞంలో ఉండేవాడిని మనం చేసుకోవడం మంచిది అన్నట్టుగా ధ్వనించేలాగా. అంటే అక్కడ కుటుంబరావు గారి ఉద్దేశం ఏంటంటే డబ్బు లేనివాడని, చెప్పినట్టు పడుంటాడు అనే ఉద్దేశంతో అలా అనుకుంటారు వాళ్ళు. కానీ ఆ అమ్మాయి ఎవరి మేనగోళ్ళు? ప్లేడర్ గారి మేనగోళ్ళు. అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిన ఒక సినీ సంగీత దర్శకుడు ఉంటే అతన్ని పిలిపిస్తుంది ఇంటికి. పిలిపించి అతను ఎదురుకుండా అతన్ని పాడిస్తుంది. అబ్బా చాలా బాగుపడుతున్నాడే అంటే, అయితే మీ సినిమాలో అవకాశం ఇవ్వచ్చు కదా. సరే అవకాశం ఇస్తారు. పాడతాడు, బాగానే పాటలు హిట్ అవుతాయి, డబ్బులు రావడం మొదలవుతుంది. అంటే నువ్వులు ఆడడం మొదలైంది అనమాట. నూనె తీస్తున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళు అయ్యేసరికి ఈ రికార్డింగ్లు అయిపోవడం, ఈ పాడడం, ఇదంతా అతనికి చాలా బాధాకరంగా, భరించలేని విధంగా వస్తుంది. కానీ తప్పుకోలేడు. ఒక జీవితం ఒకటి ఏర్పడిపోయింది కదా భార్య. ఆ తర్వాత వాళ్ళెవడో సంగీత దర్శకులు నీకు పాటలు ఇచ్చి నువ్వు పాడడం ఏంటి, నువ్వే సంగీత దర్శకత్వం వహించవచ్చు కదా అంటుంది. సరే పాపం తప్పదు వెళ్ళని చెప్తే, చివరికి అతనికి సంగీతం అంటే విరక్తి పుట్టే స్థితికి వచ్చేస్తాడు. అదేండి కథ. కుటుంబరావు గారి వ్యంగ్యం అంతా కూడా ఆ కథలో రాశారు. అలాగే కుటుంబరావు గారు 4th డైమెన్షన్ అని ఇంకో కథ రాశారండి. ఆ 4th డైమెన్షన్ కథ ఏంటంటే, మన వాళ్ళకి అసలు కథలు రాయడం రాదండి, మన వాళ్ళు ఐన్స్టీన్ని తెలుసుకోవాలి, ఇట్లా మొదలవుతుంది కథ. కుటుంబరావు గారు ఒక సందర్భంలో, మీరు కథలు ఎందుకు రాశారంటే, కథలు రాయడం ఎంత తేలికో తెలియచెప్పడానికి నేను కథలు రాశాను అని అన్నారు. కానీ ఆయన కథలు చదివితే కథలు రాయడం ఎంత కష్టమో అనిపిస్తుంది మనకి. ఆయన సమాజంలో స్త్రీల యొక్క స్థితిగతుల్ని చలంగారు ఒక కోణంలో చూస్తే, కుటుంబరావు గారు మరొక కోణంలో చూశారు. చలంగారు చూసింది స్త్రీకి స్వేచ్ఛ లేకపోవడం, ఈ విధమైన ఆలోచన. కుటుంబరావు గారు అలా చూడాల. కుటుంబంలో స్త్రీని ఇమిట్ చేసి ఆవిడ అభిప్రాయాల్ని, ఆలోచనల్ని వీళ్ళకు అనుగుణంగా ఆవిడ వ్యక్తం చేసే విధంగా మార్చేశారు. కాబట్టి స్త్రీ అంటే ఒక బానిస
అనే భావం ఎదుటి వాళ్ళు కలిగించడం కాదు, ఆవిడకే కలిగించేలాగా చేసేశారు అని కుటుంబరావు గారు చాలా బాధపడేవారు. అందుకని ఆయన ఒక సందర్భంలో అన్నారు, ఈ లోకంలో కొంతమంది తక్కువ కులంలో పుడతారు, కొంతమంది ఆడవాళ్ళుగా పుడతారు అని. ఎట్లాంటి మాట అండి? డ్యామేజింగ్ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు ఉన్న కుల వ్యవస్థని బట్టి అది డ్యామేజింగ్ స్టేట్మెంట్గా అనిపించవచ్చు, కానీ అప్పుడున్న వ్యవస్థను బట్టి ఆ మాటను చూస్తే ఆయన ఎంత ఆ కుల వ్యవస్థని నిరసిస్తూ ఆ హీనత్వానికి లోనవుతున్న మనుషుల గురించి చెప్పిన మాట అండి. ఫోర్త్ డైమెన్షన్, నువ్వులు తెలకపిండి, ఎవరికీ తెలియని ఉగాది. కొడవటిగడ్డి కుటుంబరావు గారి పరిచయం కూడా ముగిసింది. కుటుంబరావు గారిని చూసిన వాళ్ళు, కలిసిన వాళ్ళు, మరి నేను ఇప్పుడు చెప్తున్న కథకుల్లో చాలామందిని మనం ఎవరం కలుసుకుని ఉండకపోవచ్చు. కృష్ణశాస్త్రి గారిని మీరు కలిశారు, శ్రీశ్రీ గారిని నేను కలిశాను, శ్రీశ్రీ గారిని అదే పద్మరాజు గారి అమ్మాయి ఎవరిని కలవకుండా ఉంటుందండి. మీరు వెళ్ళి వాళ్ళని కలవక్కర్లా, వాళ్ళే వచ్చి మిమ్మల్ని కలుస్తారు మీ ఇంటికి వచ్చి. కృష్ణశాస్త్రి గారు మీరు ఒకే ఇంట్లో ఉండేవారు. శ్రీశ్రీ గారు నేను కూడా కలవడం జరిగిందండి. అక్కడ అడయారు వైపు ఎక్కడ ఉండేవారు, సౌత్ బ్యాంక్ రోడ్ అనుకుంటా, నెంబర్ 1 సౌత్ బ్యాంక్ కెనాల్ రోడ్ అని చెప్పి అక్కడ ఉండేవారు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం పూట 12ంటికి, ఇంకా అప్పటికి కుర్రాన్ని, డిగ్రీ అయిపోయి ఉద్యోగంలో చేరడానికి ముందు రోజులు, మహాప్రస్థానం పుస్తకం చేతిలో పట్టుకుని శ్రీశ్రీ గారి ఇంటికి వెళ్ళాను. తలుపు తీశారు, షర్ట్ అది లేదు, చిన్న షార్ట్స్ వేసుకుని ఉన్నారు. ఇట్లా చూశారు, మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మళ్ళీ ఏం మాట్లాడాలి, లోపలికి రమ్మని కూడా అనలా. నేనే కొంచెం చొరవ చేసి లోపలికి వెళ్ళాను. ఏంటి అన్నట్టుగా చూశారు. మళ్ళా గొంతు తడారిపోయింది. మిమ్మల్ని చూడడానికి వచ్చాను. చూశారుగా అన్నాడు. అంటే వెళ్ళిపోమ్మనే, చేతిలో మహాప్రస్థానం ఇలా వణికిపోతోంది. ఏంటి ఆ పుస్తకం అన్నారు. మహాప్రస్థానం. పుస్తకం పేరు సరిగ్గా పలకలేని వాడివి నన్ను చూడడానికి ఎందుకు వచ్చావు అన్నాడు. పలకలేకపోవడం కాదని మిమ్మల్ని చూసిన తొట్టుపాటు అన్నాడు. నేనేం రాక్షసుని కాదు కదా, చెప్పు అన్నాడు. ఆ పుస్తకం చేతికిచ్చి, ఈ పుస్తకం చదివాను, చాలా అద్భుతమైన కావ్యం, దీని మీద 4 వాక్యాలు రాసి మీరు సంతకం పెట్టి ఇవ్వండి అని అడిగా. ఏం రాయమంటావు అన్నాను. నేనేం మాట్లాడు. మళ్ళా నాకేసి చూశారు. అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అని రాసి ఇవ్వండి అని అడిగాను. నేను మాట వరుసకి ఏం రాయమంటావు అంటే, నువ్వే చెప్పేస్తున్నావే నేనేం రాయాలో అన్నాడు. సరే మీకు తోచిన వాక్యాలు రాయండి అన్న. విప్లవం వర్ధిల్లాలి శ్రీశ్రీ అని రాసి సంతకం చేసి ఆ పుస్తకం నా చేతికి ఇచ్చారు. ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాను. మద్రాసు కథకులతో పాటు వాళ్ళతో ఉన్న కొద్దిపాటి అనుబంధం కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత వచ్చే కథకుడు ఎవరు? ఆవిడకేసి చూస్తే అందరికీ అర్థమైపోతుందిగా. పాలగుమి సీత గారి తండ్రి గారు పాలగుమి పద్మరాజు గారు. చెప్పచ్చా అండి అలాగా? అదే పాలగుమి పద్మరాజు గారి డాటర్. అదే నేను అందుకోసమనే నేను పాలగుమి పద్మరాజు గారి అమ్మాయి సీత గారు. ఎంత అదృష్టవంతురాలండి. ఒక తెలుగు కథని అంతర్జాతీయ ఖ్యాతికి తీసుకువెళ్ళిన మహారచయిత పాలగుమి పద్మరాజు గారు. కొన్ని పేర్లు అంటే తమాషాగా ఉంటాయి. పాలగుమి పద్మరాజు, అడవి బాపిరాజు, ఇట్లా తమాషాగా అనిపిస్తాయి వినగానే. పద్మరాజు గారు అనగానే అందరికీ గుర్తొచ్చే కథ గాలివాన, ఆ తర్వాత పడవ ప్రయాణం. నేను చెప్పాను కదండి, నాకు చిత్రమైన గుణం ఉన్నది. అందరూ మెచ్చుకున్న ఆ గాలివాన, ఆ పడవ ప్రయాణం వదిలేసి కొలవరాని దూరం అని ఒక కథ ఎంచుకున్నాను. ఆ కథ ఎంచుకోవడానికి మళ్ళా అగైన్ కళాసాగర్ వారి కథాసాగర్లో ఆ కథ ఉండడం అద్భుతమైన కథ అండి. కొలవరాని దూరం కూడా పద్మరాజు గారు రాసిన అనేక అద్భుతమైన కథల్లో అది కూడా ఒకటి. గాలివాన కథ విషయానికి వస్తే తెలుసు కదా మీ అందరికీ, న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన అంతర్జాతీయ కథల పోటీలో బహుమతి గెలుచుకున్న కథ. న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక వాళ్ళు ఈ కథల పోటీ నిర్వహించడానికి
ప్రపంచ కథానికల పోటీ నిర్వహించడానికి ప్రకటన ఇచ్చినప్పుడు తెలుగులో ఆ కథల ఎంపిక బాధ్యత ఆంధ్రపత్రిక అండి, ఇంగ్లీష్లో హిందుస్థాన్ టైమ్స్, తెలుగులో ఆంధ్రపత్రిక వాళ్ళు ఆ భారాన్ని వహించారు. మొత్తం జాతీయ స్థాయిలో వచ్చిన కథలన్నిటినీ హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు హెరాల్డ్ ట్రిబ్యూన్కి పంపించడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ విధంగా గాలివాన కథని పాలగుమి పద్మరాజు గారు మొదట ఇంగ్లీష్లో రాశారు. నేరుగా సైక్లోన్ అనే పేరుతో ఇంగ్లీష్లో రాశారు. ఆ కథని ఆంధ్రపత్రిక వాళ్ళు ఎంపిక చేసి హిందుస్థాన్ టైమ్స్కి పంపిస్తే హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు మళ్ళా అంతర్జాతీయ కథానికల పోటీకి హెరాల్డ్ ట్రిబ్యూన్కి పంపించారు. ఆ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక 52 దేశాలు అనుకుంటాను, 52 దేశాల నుంచి కథలు, 29 దేశాల నుంచి 52 కథలు వచ్చాయి. అందులో అమెరికా వాళ్ళు సహజంగా వాళ్ళ దేశ పత్రిక బట్టి వాళ్ళు పాల్గొనలేదు, అది ఒక న్యాయం అని భావించి మొత్తం 14 కథలకి 2 ఓట్లు వచ్చాయండి. మిగతా కొన్ని కథలకి ఒక్కొక్క ఓటు వచ్చింది. 2 ఓట్లు వచ్చిన కథల్లో ఉత్తమ కథ ఏది అని ఎంపిక చేయడానికి వాళ్ళకి కుదరక ఒక 3 కథలకి ఆ మొదటి బహుమతిని పంచిపెట్టారు. నేను చెప్తున్నది కరెక్టే అనుకుంటానండి, మీరు ఉన్నారు కాబట్టి నేను కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత పద్మరాజు గారి కథ పరిశీలనకు వచ్చినప్పుడు ప్రత్యేకమైన జ్యూరీ జడ్జెస్ బృందం ఆ కథని పరిశీలించి ఇది కూడా అంతర్జాతీయ స్థాయిలో బహుమతి ఇవ్వదగిన కథ అని నిర్ణయించి పద్మరాజు గారి కథకి, గాలివాన కథకి బహుమతి ఇచ్చారు. అది తెలుగు కథని అంతర్జాతీయ స్థాయిలో హిమాలయ శిఖరాలకి ఎక్కించిన మన సీతగారి తండ్రి గారి రాసిన కథ. నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను ఇప్పటిదాకా ఈ కథలు చదివినప్పుడు వాళ్ళ వారసులతో వాళ్ళతో ఫోన్లో మాట్లాడడమే కానీ ప్రత్యక్షంగా అంతటి మహారచయిత కుమార్తెని ఇక్కడ ప్రత్యక్షంగా చూడడం అనేది నాకు సుదినం ఇవాళ. సరే, ఇక గాలివాన కథకు వస్తే బిహేవియరిజం ఆ కథలో వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు, ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తాడు. మనం తిలక్ గారి మాటలే నాకు మళ్ళీ గుర్తొస్తున్నాయి. మధు గారు, ఆశయాలు ఆదర్శాలు అంగవస్త్రాలు లాంటివి హఠాత్ పవన వీచికకి అటే తొలగిపోతవి అంటాడు తిలక్. అదే దీన్ని ఈ కథలో ప్రతిపాదించినట్లుగా నాకు అనిపిస్తుంది. ఒక జమీందారు, బాగా డబ్బున్న రైలు ప్రయాణం చేస్తూ ఉంటాడు. తను దిగవలసిన స్టేషన్కి ఒక స్టేషన్ ముందు ఆ స్టేషన్లోనూ దిగిపోతాడు. పెద్ద గాలివాన, ఎవరు ఉండరు. స్టేషన్ మాస్టర్ కూడా వెళ్ళిపోతాడు. వెయిటింగ్ రూమ్లో ఉండాల్సి వస్తాడు. ఎవరు ఉండరు. మొత్తం బట్టలన్నీ తడిసిపోతాయి, సామాన్లన్నీ తడిసిపోతాయి. అదే కంపార్ట్మెంట్లో ఎక్కిన ఒక బిచ్చగత్తెని చూసి అసహ్యించుకుంటాడు. కానీ తర్వాత ఆ బిచ్చగత్తె ఆయన్ని ఆదరించి ఆ రాత్రి ఆయన ప్రాణం నిలిచేలాగా చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే, ఏ బిచ్చగత్తెనైనా ఆయన అసహ్యించుకున్నాడో ఆ రాత్రి ఆ చలిలో ఆ వానలో ఒక మనిషిగా తన ప్రాణాన్ని నిలుపుకోవడానికి ఆ బిచ్చగత్తెని అక్కున చేర్చుకుని ఆ వెయిటింగ్ రూమ్లో నిద్రలోకి వెళ్ళిపోతాడు. తెల్లవారు లేచేసరికి బిచ్చగత్తె ఉండదు. ఫస్ట్ టైం చూసుకునేది అంటే తన పెట్లో సామాన్లన్నీ సరిగా ఉన్నాయా లేదా అని. ఆ రాత్రి బతకడానికేమో ఆవిడని దగ్గరకు తీసుకున్నాడు. ఆవిడ కనపడపోయేసరికి తన పర్సు, తన సామాన్లు ఉన్నాయా లేదు. క్షణంలో మనిషి ప్రవృత్తి ఎలా మారిపోతుంది. ఆ తర్వాత వెళ్తాడు. ప్లాట్ఫామ్ చివర బిచ్చగత్తె పడిపోయి ఉంటుంది. ఆ బిచ్చగత్తె చేతిలో ఆయన పర్సు ఉంటుంది. పర్సులోంచి తన ఫోటో మాత్రం తీసేస్తాడు. అంటే మనిషి మళ్ళా మారిపోయాడు. తనని బతికించిన వ్యక్తి అని ఒక కృతజ్ఞతాభావం ఆ మనిషి మనస్సులో ప్రవేశించింది. తీసేసి ఆవిడ గుప్పిట్లో కొన్ని డబ్బులు పెట్టి వెళ్ళిపోతాడు. అద్భుతమైన కథ అండి ఇది. అసలు మనిషి వ్యక్తిత్వం, మనిషి యొక్క ప్రవర్తన క్షణక్షణానికి ఎలా మారిపోతుంది. ప్రాణం మీదకి వస్తే ఎలా ఉంటాడు, ఆకలి వేసినప్పుడు ఎలా ఉంటాడు, ఆకలి తీరినప్పుడు ఎలా ఉంటాడు, 10 మందిలో ఎలా ఉంటాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, తనకి నచ్చిన విషయం 10 మందిలో పంచుకుంటున్నప్పుడు ఎలా ఉంటాడు, తనకి నచ్చని విషయం ఒంటరిగా భార్యకి చెప్పడానికి కూడా ఎలా ఉంటాడు. అనేక కోణాలు, అనేక పార్శ్వాలు మనిషి ప్రవర్తనలో ఉన్న కథ గాలివాన కథ. పడవ ప్రయాణం కథ కూడా అలాంటిదే. ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల మీద పద్మరాజు గారు ఎక్కువ అంటే చెప్పాను కదా, చలంగారు ఒక రకమైన ఇది, కుటుంబరావు గారు ఒక విధమైన ధోరణి, ఒక ఆలోచన ధోరణి, ఒక విధమైన రచనా ధోరణి అవలంబిస్తే పద్మరాజు గారు మరొక ధోరణి అనుభవించారు. కానీ పద్మరాజు గారు అనుసరించిన ధోరణి చాలా విలక్షణమైన ధోరణి. అది ఒక రకంగా చెప్పాలంటే అనే ముందు అలా నిలబెట్టేస్తుంది. మనం ఇది అని ఆ కథ చదివిన తర్వాత మనకి తెలుస్తుంది.
నేను చదివి వినిపించిన కథ చెప్పాను కదండి, కొలవరాని దూరం. ఇద్దరు యువకులు. అతను ఎయిర్ ఫోర్స్లో కెప్టెన్, అంటే పైలట్లకి శిక్షకుడు. ఆవిడ మామూలుగా ఏదో రీసెర్చ్ స్టూడెంట్. ఫ్లైట్లో పరిచయం అవుతారు. ఫ్లైట్ దిగేసి ఆ అమ్మాయిని ఇంటి దాకా దిగబెట్టడానికి బలవంతంగా తీసుకెళ్ళి దిగబెట్టేసి వెళ్ళిపోతాడు. మర్నాడు పొద్దున్నే మళ్ళీ ఇంటి ముందు ప్రత్యక్షం అవుతాడు. బలవంతంగా ప్రేమలోకి దింపి పెళ్లి చేసుకుంటాడు. ఇంత బలవంతంగా ప్రేమించి మంచివాడు, చాలా మంచివాడు. ఎంతటి మంచివాడు, అమ్మాయి అంటే ఎంత ఇష్టం అంటే ఆ అమ్మాయిని ఆనందపరచడం కోసమని ఎయిర్ ఫోర్స్ బేస్లో పైలట్లకు శిక్షణ ఇచ్చే విమానాన్ని వాళ్ళ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా ఈ అమ్మాయిని ఎక్కించుకుని గాలిలో చక్కర్లు కొట్టి ఆ విమానంతో ఉద్యోగం పోగొట్టుకుంటాడు. తీరా పెళ్ళయిన తర్వాత ఆ అమ్మాయికి తెలుస్తుంది అతని బలహీనత, ఆడవాళ్ళ బలహీనత. ఆడవాళ్ళంటే బలహీనత. బాధపడుతుంది. ఏం చేయాలి? మనిషి ఏమో చాలా మంచి మనిషి, ఈ బలహీనత ఏమిటి? సరే కొన్నాళ్ళు దూరం పెడదాం అనుకుని తన రీసెర్చ్ వర్క్ కోసమని బెనారస్ వెళ్ళిపోతుంది. బెనారస్ వెళ్ళి తన రీసెర్చ్ వర్క్ చేస్తూ ఉండగా అతను చనిపోయాడని టెలిగ్రామ్ వస్తుంది. చాలా బాధపడుతుంది. ప్రయాణం చేయాలి, ఫ్లైట్లో వెళ్ళాలి. బెనారస్ నుంచి ఢిల్లీ నుంచి మద్రాస్. మళ్ళా కథ కూడా మద్రాస్కే వచ్చింది. విమానంలో ప్రయాణించినా కూడా చాలా టైం పట్టే ప్రయాణం. ఫ్లైట్లో కూర్చుంటే పక్కనే ఉన్న ఆయన ఈవిడ విచారంగా తల ఎంచుంటే మొదటిసారి ఫ్లైట్ ఎక్కుతున్నారా అని అడుగుతాడు. ఆవిడకి ఏం సమాధానం చెప్పాలో తెలియదు. విమానంలో గాలిలో చక్కర్లు కొట్టిన మనిషి మొగుడితో కలిసి, అలాంటి మనిషిని పట్టుకుని మొదటిసారి విమానం ఎక్కుతున్నారా అని అడుగుతాడు. సరే వస్తుంది ఇంటికి. భర్త భౌతిక ఆయన దగ్గర చూస్తుంది. కానీ ఆమెకి ఆఖరి క్షణంలో ఒక విషయం తెలుస్తుంది. ఆ ఇంటి పని మనిషితో అతని సంబంధం ఉంది అని తెలిసినప్పుడు వెంటనే చాలా బాధపడుతుంది. ఇంకా ఏం పోలీస్ కేసులు ఏమీ వద్దు. కానీ ఒక విషయం అనుకుంటుంది, మగవాడు అనేవాడు స్త్రీల విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? నన్ను, నా ఇంట్లో పని మనిషిని ఒకే స్థాయికి నా భర్త దిగజార్చాడా, లేదా ఆమెను నా స్థాయికి పెంచాడా? ఇది అర్థం కాని విషయం. పద్మరాజు గారి కథల్లో స్త్రీ పురుష సంబంధాల్లో ఆయన విశ్లేషించిన విషయాన్ని కానీ, ఆయన చర్చించిన విషయాన్ని కానీ అర్థం చేసుకోవాలంటే ఈ తరం ఇప్పుడు రాస్తున్న కథకుల్లో నేను తప్పుపట్టడం కానీ వాళ్ళని చిన్నచూపు చేయడం కానీ చేయను. అలాగ కథ రాయగలిగిన వాళ్ళు ఇంకొక 100 ఏళ్ళైనా పుట్టరు ఖచ్చితంగా. 100 ఏళ్ల తెలుగు కథ అని చెప్పుకోవడంలో పద్మరాజు గారి గాలివాన, పడవ ప్రయాణం, కొలవరాని దూరం, ఈ 3 కథల లాంటి కథలు రావాలి అంటే ఇంకొక 300 ఏళ్ళు పడతాయి నా దృష్టిలో. అంత అద్భుతమైన కథలు. ఇంకా అనేకమైన కథలు రాశారు, నవలలు రాశారు, సినిమా రంగంలో పనిచేశారు. ఆయన గురించి నేను ఇక్కడ చెప్పడం అంటే నాకు కొంచెం మొహమాటంగా ఉంటుంది, వాళ్ళ అమ్మాయి పక్కనే ఉన్నారు కాబట్టి. ఆయన గుంటూరు జిల్లా మాండలికల్లో అద్భుతమైన కథలు రాశారండి. బల్లకట్టు పాపయ్య, కిష్టయ్య పంతులు. నేను కిష్టయ్య పంతులు కథ రికార్డ్ చేశాను. అందుకు కారణం ఏంటంటే, ఒక బతకలేని బడి పంతులు ఒక చిన్న ఇత్తడి గిన్నె పట్టుకుని ఊళ్ళో మజ్జిగ కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. కాస్త మజ్జిగ చుక్క కోసం. పల్లెటూళ్ళు ఇదివరకు ఎలా ఉన్నాయంటే కాస్త పాడి పంట ఉన్న వాళ్ళ ఇంట్లో మజ్జిగ ఉచితంగా పోసేవాళ్ళు. ఆ మజ్జిగ కోసం ఈయన స్కూల్కి లేట్ అవుతాడు. ఆ మజ్జిగ తీసుకునే కారణం హెడ్ మాస్టర్ తిడతాడు. జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి, చిరు ఉద్యోగస్తుల కష్టాలు ఒక కాలంలో ఎలా ఉండేవి అన్నదానికి బల్లకట్టు పాపయ్య అద్భుతమైన కిష్టయ్య పంతుల కథ అద్భుతమైన ఉదాహరణ. మాధవపెద్ది గోఖలే గారి గురించి చెప్పాలంటే ఆయన చిత్రకారుడు, చలనచిత్ర రంగంలో కళాదర్శకుడుగా పనిచేశాడు. ఆయన రాసిన కథలన్నీ కూడా ఒక క్యాన్వాస్ మీద మనం చూసినట్టుగా ఉంటాయి. పరిధి చాలా చిన్నది. ఈ హాల్లో ఉన్న ఈ ప్రజల మీద, ఈ ప్రేక్షకుల మీదే కథ రాస్తాడు. వాళ్ళ మనస్తత్వాలు చిత్రీకరిస్తాడు, వాళ్ళ రూపాలు చిత్రీకరిస్తాడు. ఇప్పుడు మనం ఒక పెయింటింగ్ చూసామనుకోండి, కొండలు, నది, చెట్లు, పక్షులు, అది పెద్ద దృశ్యం. కానీ చిత్రకారుడు దాన్ని ఒక క్యాన్వాస్ మీద బిగించేశాడు. గోఖలే గారి కథలు కూడా అంతే. గోఖలే గారి కథ గురించి నేను మాట్లాడడానికి వచ్చే ముందు సురేష్ గారితో మాట్లాడాను. సురేష్ గారు నాకు ఒక అపూర్వమైన విషయం పంపించారు, అది మీతో పంచుకుంటాను ఆ తర్వాత.
ఇప్పుడు అస్సలైన కథా రచయిత్రి అనేసాను గబుక్కున, అనగానే మీరు పేరు చెప్పేస్తారు. భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలో అత్తగారు ఆవకాయ అనే కథ నేను రికార్డ్ చేశానండి. అత్తగారు ఆవకాయ కథలో అత్తగారు మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఆవిడ దేనికి తొందరగా ఒప్పుకోరు ఓటమిని. ఆవకాయ పెట్టడం అంటే ఎంత నిమ్మకాయ పెట్టినట్టే కదా ఉంటుంది. వాళ్ళకు 15 ఎకరాల మామిడి తోట ఉంటుంది. వాడు లీజ్ తక్కువ ఇస్తున్నాడని చెప్పి వాడి దగ్గర 5,000 కాయలు ఆవకాయ పెట్టడానికి మనం తీసుకుందాం ఉంటుంది. 5,000 కాయల ఆవకాయ ఏంటండి అత్తయ్య గారంటే, నువ్వు లీజ్ తక్కువ ఒప్పుకున్నావు, ఈ విధంగా అయినా వాడి నుంచి రాబట్టచ్చు ఉంటుంది. మీరు ఆవకాయ మామిడికాయలు తీసుకోగానే సరిపోయిందా? దానికి తగ్గ కారం కావాలి, ఉప్పు కావాలి, నూనె కావాలి, ఆవు పిండి కావాలి అంటే అదంతా నాకు తెలియదు, వాడిని పిలిపించు, వాడి పేరు ఏంటి, జటాయువు కదా అంటుంది. జటాయువు కాదు, దశరథుడు అని చెప్తుంది. అప్పుడు అనుకుంటుంది ముసలాళ్ళందరికీ జటాయువు అంటే ఎందుకు గుర్తొస్తారా అస్తమానం ఉంటుంది. పిలిచి మొత్తానికి మొక్కలు కొట్టిస్తారు. ఒక 4 కత్తిపేటలు విరిగిపోతాయి ఒక 500 కాయలు తరిగేసరికి. ఒక 10 జాడీలు తెప్పి నింపుతారు. అందులో గుప్పెడు కారం వేస్తుంది ఆవిడ, గుప్పెడు ఆవుపిండి వేస్తుంది, 2 చెంచాలు నూనె వేస్తుంది. అక్కడికి 500 కాయలు 4,500 కాయలు తరిగే లోపలే పండిపోతాయి. ఇంకా నా వల్ల కాదని చెప్పి ఆవిడ తప్పుకుంటుంది. మా ఇంట్లో ఆవకాయ పెట్టాం, మీరంతా భోజనాలు రమ్మని చెప్పి అందరినీ పిలుస్తారు. ఏముంది, ఆవకాయ మూత తీసి చూస్తే ఈవిడికి కూడా ఆవకాయ పెట్టడం రాదు. ఆవిడ అంటుంది, ఏ విజయవాడలో ఉన్నవాళ్ళు మద్రాసు వాళ్ళకి ఆవకాయ తెచ్చిస్తే బాగుంటుంది. సారీ, నేను మీకు ఎవరికి తేలేకపోయాను, ఏమనుకోవద్దు. ఆవకాయ పంపిస్తే బాగుంటుంది, కానీ ఈ ఏడాది మేమే పెట్టుకున్నాం, మీరు రండి భోజనానికి అని పిలుస్తుంది. ఆ ఆవకాయ జాడీలు మూత తీస్తే పుస్సున బూజు. అది అత్తగారు ఆవకాయ కథ. ఇంకా భానుమతి గారి గురించి చెప్పేదే ఉందండి. ఆవిడ బహుముఖ ప్రజ్ఞాశాలి, మంచి మాట అందించారు. వాళ్ళ అమ్మ పేరు సరస్వతి అండి, కానీ ఈవిడ కూడా సరస్వతే. నెక్స్ట్ ఆరుద్ర గారు కథకుడిగా చాలా మంచి కథలు రాశారండి. ఆయన రాసిన కథల్లో నేను రికార్డ్ చేసిన వాటిలో దీవెన అన్నది ఒక మంచి కథ. కేవలం ప్రారంభ వాక్యాలు మాత్రం చదివి ముగిస్తాను. దీవెన. కన్యాం కనక సంపన్నాం కనకాభరణ్యతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ కన్యే మయా క్రతోభయా కన్యే మే దేహి పార్శ్వయో కన్యే మే సర్వతోభూయాత్ తద్దానాన్ మోక్షమాప్నుయాత్. సముద్రపు హోరు లాంటి బ్యాండు మేళపు గానాన్ని ముంచెత్తేసే కంఠంతో పురోహితుడు కన్యాదానం చేయిస్తున్నాడు. ఆమె కళ్ళల్లో జలపాతాలు, మనస్సులో సుడిగుండాలు. ఎవరు? పెళ్లి కూతురు అమ్మమ్మ. మనవరాల్ని కోడలుగా చేసుకోవాలనుకుని కుదరదు ఆవిడికి. వంటింట్లో గాడిపోయి దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటుంది. తక్కువ నోముల్లోంచి ఎక్కువ ఫలాలు ఆశిస్తే ఏం లాభం, పెట్టి పుట్టద్దు, శాంతమ్మ లాంటి కోడలు ఎలా అవుతుంది? గౌరీ పూజ చేస్తూ బుట్టలో కూర్చున్న దాన్ని చూస్తే ఉంగరంలో కెంపులాగా ఉంది అంట. ఆరుద్ర గారు మాత్రమే వాడగలిగిన ఉత్ప్రేక్ష. ఇద్దరికిద్దరు గ్యాస్ లైట్ లాగా వెళ్ళిపోతూ తమ వద్ద మధ్య ఉన్న వెండి మేఘం లాంటి తెర తొలగగానే ఒకరినొకరు చూసుకుంటారు. వెళ్ళి చూడనా అనుకుంది. పెట్రోమాక్స్ లైట్లు పెట్టి పెళ్లి చేసేవాళ్ళండి ఇదివరకు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గ్యాస్ లైట్ లాగా ఉన్నారన్నది. ఆ తర్వాతి కథకురాలు మాలతీ చందూర్ అచ్చమైన మద్రాసు పేరుతో లస్ కార్నర్. నిన్న ప్రత్యేకించి వెళ్ళి నేను లస్ కార్నర్ చూసి వచ్చానండి ఇవాళ ప్రసంగాన్ని ముందర. లస్ కార్నర్ ఒక అద్భుతమైన కథ రాశారు. సినిమా పిచ్చిలో ఆడపిల్లలు మద్రాసు రైలు ఎక్కేసి ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ కష్టాలు పడడం ఆ కథ. కానీ అదృష్టం కొద్దీ ఆ అమ్మాయి ఒక రాంగ్ నెంబర్కి ఫోన్ చేస్తుంది. డైరెక్టర్ నెంబర్ బదులు ఒక నెంబర్కి వేరే నెంబర్కి ఒక నెంబర్ పొరపాటు పడడం వల్ల ఒకళ్ళకి వేరే వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఆ ఇంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఆ ఇంటి ఆవిడ వెళ్ళి నువ్వు ఆ పిల్లని తీసుకురా, ఎవరో ఎక్కడ చిక్కుందో అంటే ఆ కుర్రాడు వచ్చి లస్కార్ నుంచి ఆ పిల్లని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఆ అమ్మాయిని చూడగానే ఎన్నాళ్ళ నుంచో పెళ్లి చేసుకోకుండా ఉన్న కొడుక్కి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుండని ఉండి ఆ రాత్రి ఆ అమ్మాయిని వాళ్ళు కన్విన్స్ చేసి ఆవిడ ఒక రోజు 2 రోజులు తన దగ్గర ఉంచుకుని సినిమా షూటింగ్ చూడమని పంపిస్తుంది. ఆ షూటింగ్ అది చూశాక అమ్మాయికి విరక్తి వస్తుంది, ఇదే సినిమాలో నటించడం అని. ఆ దర్శకుడు కూడా చెబుతాడు, ఎందుకమ్మా నువ్వు చక్కగా ఉన్నావు, హాయిగా మంచి కుటుంబం నుంచి వచ్చిన పిల్లవి, నీ మానను నువ్వు పెళ్లి చేసుకుని సంసారం చేసుకో, ఈ సినిమాలు నీకెందుకు అని. ఆ దర్శకుడే అలా చెప్పేసరికి ఇంకా అమ్మాయికి చిరాకైపోయి మొత్తానికి వాళ్ళ ఇంటి కోడలవుతుంది. అది లస్ కార్నర్ అండి. అలాగే ఎన్ఆర్ చందూర్ గారు మంగళూరు మెయిల్ అని మరొక మంచి కథ రాశారు. మాలతీ చందూర్ గారి గురించి చెప్పి ఎన్ఆర్ చందూర్ గారి నుంచి చెప్పకపోతే అది అసంపూర్ణమే అవుతుంది. వారిని జస్ట్ స్మరించుకుంటున్నాము. అలాగే ఇందాక కథకులు చెప్పాను కదా ఆరుద్ర గారు, కె రామలక్ష్మి గారిని కూడా తప్పనిసరిగా చెప్పాలి. ఆవిడది కూడా ఒసే కాదండి అదెక్కడ అని ఒక కథ రికార్డ్ చేశాను. ఆడవాళ్ళని ఇంట్లో ఒసేని పిలవడం,
అది ఇది అనడం మన కుటుంబాల్లో కాస్త ఇప్పుడు తగ్గింది, ఒకప్పుడు ఉంది. ఇప్పుడు ఒసే అంటే ఒరే అంటారు, అది వేరే అది రంగు పడుద్ది, మా రెడ్డి గారు చెప్తున్నారు. సో ఇంకా వదలలేని రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఆయన కానుక, ఆకలి ఆనందరావు 2 అద్భుతమైన కథలు రాశారు. కానుక కథ శ్రీకృష్ణుని మీద అండి. బుడుగు లాంటి హాస్యరచన చేసిన ముళ్ళపూడి కానుక లాంటి కథ రాశారంటే మనం ఎవరూ నమ్మలేం. ఆ కానుక కథా ప్రారంభం ఇలా ఉంటుంది. ప్రొద్దు వాటారినప్పటి నుంచి మర్రిచెట్లలోంచి ఊడలు ఊడలుగా దిగజారుతున్న చీకటి చలమై చెరువై చెలరేగిన యముని సముద్రమై భూమినంతా ముంచివేసింది. ఆకాశమంతా ఎత్తున ముంచేసింది. రాధ కంటి కాటుకలా, కృష్ణుడి వంటి నలుపులా, నందుడి ఇంటిలా చిక్కబడింది. చీకటిని గురించి అలా రాశారు. అలాగే కృష్ణుడి మురళిలోంచి వచ్చే గానాన్ని గురించి ఒక మాట అంటూ, ఊహకందే సంగీతంలో పాటకందేది శతసహస్రం కూడా ఉండదు అంటారు. నిజంగా ముళ్ళపూడి వెంకటరమణ గారైనా ఈ మాటలు రాసింది అని అనిపిస్తుంది. రమణ గారి గురించి చెబుతూ బాపు గారి గురించి అనకుండా ఉండలేం కదా. ఆకలి ఆనందరావు అన్న కథకి బాపు గారు బొమ్మేస్తారు. మనిషి నుంచుని ఉంటాడు, నీడ పడుతుంది, పొట్ట దగ్గర సున్నా ఉంటుందండి. ఆకలి ఆనందరావు అన్నమాట. ఇక మరొక రచయిత చక్రపాణి గారు. చక్రపాణి గారు సినిమాలకి చాలా కథలు అందించుంటారు, మాటలు అందించుంటారు. ఆయన అహం బ్రహ్మస్మి అని ఒక మంచి కథ రాశారు. జలంధర గారు కూడా అద్భుతమైన కథలు రాశారు. ఆవిడ పున్నాగపూలు నవల, అదే సభకు వస్తాను అనుకున్నారు. మైత్రి పేరుతో ప్రశ్నలు సమాధానాలు. కె రామలక్ష్మి గారు ఆంధ్రపత్రికలోను, మాలతీ చందూర్ గారు ఆంధ్రప్రభలోను ప్రమదావనం శీర్షిక కింద ప్రశ్నలు సమాధానాలు ఇచ్చినట్లు. కానీ జలంధర గారు కూడా మైత్రి పేరుతో వ్యక్తిగత సమస్యలకి సమాధానాలు ఇచ్చేవారు. భువనచంద్ర ప్రస్తుతం కథలు రాస్తున్న వాళ్ళు. స్వాతి పత్రికలో భువనచంద్ర గారి కథలు అనేకం పడ్డాయి. మనం ఎవరూ ఊహించని విధంగా ఎస్వి రంగారావు గారు కూడా తెలుగు కథలు చాలా రాశారండి. సో ఇట్లా అనేక మంది. ఎస్వి రంగారావు గారు రుజువు కూడా తీసుకొచ్చానండి. ఆ పుస్తకం యొక్క టైటిల్ పేజ్ అనమాట ఇది, ఎస్వి రంగారావు కథలు. సో ఈ టాపిక్ గంటలో తెమిలేదు కాదు, పూటలో తెమిలేదు అవునో కాదో కూడా నేను చెప్పలేను. మంగళా కందూర్ గారు అని చెప్పగానే నేను మాలతీ చందూర్ గారా మంగళా కందూర్ గారా అని అడిగాను. మంగళా కందూర్ గారేనండి, మాలతీ చందూర్ గారు శిష్యురాలు, ఆత్మీయులు. అదే చాలా సంతోషం అమ్మా మీరు కూడా సభకు రావడం, మీరు సీత గారు ముఖ్యంగా ఈ సభకు రావడం చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి దాదాపు ఇచ్చిన సమయం గంట కన్నా ఎక్కువే వాడుకున్నానేమో అని అనిపిస్తోంది. నేను చెప్పాను కదా మాధవపెద్ది సురేష్ గారు ఒక ఇది నాకు పంపించారు అని చెప్పి, అది దాంతో నేను ఇది నా ప్రసంగానికి ముగింపుగా మీరు భావించాలని మనవి చేస్తున్నాను. మానవాళి మనుగడలో మంచి చెడుల పరిణామం, జాను తెలుగు నుడికారం తేనెలూరు పదసారం. మానవాళి మనుగడలు మంచి చెడుల పరిణామం, సంతరించుకున్న 100 వసంతాల సంతకం, సంతరించుకున్న 100 వసంతాల సంతకం. విశ్వసాగిని వీధుల తెలుగు కథకు వందనం, తెలుగు కథకు వందనం, తెలుగు కథకు వందనం. అదే ఈ పాటే జాను తెనుగు నుడికారం తేనెలూరు పదసారం, మానవాళి మనుగడలో మంచి చెడుల పరిణామం, సంతరించుకున్న 100 వసంతాల సంతకం, విశ్వ సాహితీ విధుల తెలుగు కథకు వందనం, గుండెసడుల దండోరా కథకు జన్మ కారణం, అందక గురజాడ దిద్దుబాటు ప్రేరణం, వట్టికోట కాళోజీ గట్టి కథల నిర్మాణం, సురవరం ప్రతాప దీపశిఖ నిదర్శనం,
ఇల్లిందల సారస్వత నెల్లూరు కేశవ సదనం, వేలూరిని కొనకళ్లను వెలిగిన అక్షర కిరణం, విశ్వనాథ శైలీ సౌలీషిక బహు విలక్షణం, దోపిడీని ఒరిపిడిని ఛేదిస్తూ శోధిస్తూ నడవడికొక వరవడిగా కథనాలను సంధిస్తూ సాగిన శ్రీపాదం, మల్లాది శిల్పగమనం, కొడవలంటి పదునెక్కిన త్రిపురనేని చాసోలు, పాలగుమ్మి పురాణాల రసరచనావేశాలు, మాండలికపు నారుముడల వన్నెల మాగొకలే, కండగలుగు శాస్త్రీయ కథలు రావిశాఖలే, మగోమేధ కదలికకు చలం కలం సంచలనం, మహితాక్షర భావుకథలు, భానుమతి నవ్వు కథలు, ముళ్లపూడి బుడుగుల పిల్లల యద సవ్వడులు, స్త్రీవాదం దళిత పథం, మధురాంతక మనోరథం, సామ్యవాద సాయుధ సంగ్రామ సంవిధానం, పైబడు సామ్రాజ్యవాద ధోరణి చిరసమరం, ప్రాంతీయపు పలుకుబడుల కథ కలిసిన తెలుగువాదం, అనగనగా వినికిడిలో కంచికి చేరిన కథనం, వినగనేడు ఖండాంతర సుదీర్ఘ విజయధ్వానం, అదే తెలుగు కథ, అదీ తెలుగు కథ, ఇదే తెలుగు కథ, ఇది తెలుగు కథ. నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన వేద విజ్ఞాన వేదిక సంస్థకు, ఆ సంస్థకి కృష్ణార్జునుల వంటి మధు గారు, జేకే రెడ్డి గారికి వినయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఓపికగా ఈ ప్రసంగాన్ని విన్న మీ అందరికీ ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.